ఈ వీడియోలో మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి, ఆళ్ళ మంచితనం, ఆళ్ళ గొప్ప వ్యక్తిత్వం, గొప్పతనం గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. తల్లిదండ్రుల గొప్పతనం గురించి దేవుళ్ళో జరిగిన ఒక సంఘటన షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. దీంట్లో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడిని అడుగుతాడంటండి. నాకు గణాధిపత్యం నాకు కావాలని చెప్పేసి అడగడం జరుగుతుందంటండి. అయితే ఈశ్వరుడు అంటాడంట, "గణపతి ఉండగా నీకెలాగిస్తాం గణాధిపత్యం" అని చెప్పేసి ఈశ్వరుడు చెప్పడం జరుగుతుందంటండి. అయితే సుబ్రహ్మణ్య స్వామి అంటాడంట, అన్నయ్య కంటే నేనే బలవంతుడిని, నేనే శక్తివంతుడిని, నాకే కావాలని చెప్పేసి అనేటప్పటికి గణపతొచ్చి సుబ్రహ్మణ్య స్వామితోటి "గణాధిపత్యం నువ్వే తీసుకో తమ్ముడు" అనటం జరుగుతుందంటండి. అయితే "నేనెవరో ఇచ్చింది నేను తీసుకోను. నా అంతట నాకే రావాలి గణాధిపత్యం. నేను శక్తివంతుడిని" అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం జరుగుతుందంటండి. అప్పుడు శివుడు సరే అయితే ఒక టెస్ట్ పెడతానంటే, సుబ్రహ్మణ్య స్వామి ఏంటి ఆ టెస్ట్ అంటే, ఈ విశ్వం మొత్తం చుట్టి ఫస్ట్ నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకే గణాధిపత్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతుందంటండి. సరే అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి నెమలి మీద బయలుదేరతాడు లోకం చుట్టడానికి. గణపతి దిగాలంగా ఉండి, అయ్యో నేను తమ్ముడికంత శక్తివంతుడిని కాదు, పైగా నేను బలశాలిని కూడా కాదు, నాకు వాహనం లేదు, నేనెలాగా అని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు ఆలోచన వస్తదంటండి. విశ్వం అంటే తల్లి తండ్రే కదా! ఆ తల్లి తండ్రి చుట్టూ తిరిగితే విశ్వం చుట్టినట్టే కదా అని చెప్పేసి ఆలోచన వస్తదంటండి. అప్పుడు శివపార్వతులు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని గణపతి ప్రదక్షిణ చేస్తాడండి. సుబ్రహ్మణ్య స్వామి ఒక లోకంకెళ్తే ముందుగానే గణపతి ప్రత్యక్షమయ్యేవాడంటండి. ఒక ప్రదక్షిణకి ఓ లోకంలో ముందుగా గణపతే ప్రత్యక్షమయ్యేవాడంటండి. సుబ్రహ్మణ్య స్వామి ఆశ్చర్యపోయేవాడంట. ఏంటి ఇలాగా మా అన్నయ్య నాకంటే శక్తివంతుడని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటం జరిగిందంటండి. ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శివపార్వతులకి గణపతి శిరస్సు వంచి పాదవందనం చేస్తాడంటండి. చేసిన తర్వాత పార్వతీదేవి అడుగుతదంటండి, "అదేంది గణపతి, తమ్ముడేమో అలాగెళ్ళాడు, నువ్వేమో మా చుట్టూరు తిరుగుతున్నావు" అని చెప్పి పార్వతీదేవి అడుగుతదంటండి. అప్పుడు గణపతి, "ఏం లేదమ్మా, విశ్వమే మీరు, మీకు కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు జల్లుకున్నాను కదా! కోటి పుణ్యక్షేత్రాల్లో ములిగినంత పుణ్యం అమ్మా! విశ్వమే మీరు కదమ్మా! తల్లిదండ్రి కదా! వాళ్ళు లేపోతే గనక మాకు జన్మే లేదు కదా! అటువంటి విశ్వం మీరైనప్పుడు విశ్వం మొత్తం తిరగవలసిన అవసరం ఏముందమ్మా? మీ చుట్టూ తిరిగితే సరిపోతుంది కదా!" అని చెప్పేసి చెప్పడం జరుగుతుందంట. ఈ లోపల సుబ్రహ్మణ్య స్వామి వచ్చి, "అన్నయ్య నువ్వే గణాధిపత్యం స్వీకరించు. నీకెలాగ సాధ్యమైందంటే" గణపతి సుబ్రహ్మణ్య స్వామితోటి, "ఈ లోకమే అమ్మా నాన్న కదా! వాళ్ళ చుట్టూరు తిరిగాను తమ్ముడు. అందుగురించే నీకంటే ఫస్ట్ నేనున్నాను. ఈ లోకమే అమ్మా నాన్న అయినప్పుడు నేను లోకం చుట్టవలసిన అవసరం ఏముంది? ఈళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది కదా!" గణపతి చెప్పినట్టు కోటి పుణ్యక్షేత్రాలకెళ్ళి దర్శించుకో అవసరం లేదండి. తల్లి, తండ్రి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటే కోటి పుణ్యక్షేత్రాలకెళ్ళిన పుణ్యం వస్తదండి. నిజంగా అద్భుతమైన పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రి అండి. ఈ విశ్వమే అల్లైనప్పుడు ఇంకా వాళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరుంటారండి? అంత అద్భుతమైన పర్సన్స్. ఈ భూ ప్రపంచంలో మనం గుర్తించని మహా అద్భుతం ఎవరైనా ఉన్నారంటే నా అమ్మ, నాన్న అండి. కాపోతే మనం గుర్తించం అంత అద్భుతమైన పర్సన్స్‌ని. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్స్ అమ్మ, నాన్న. ప్రతి తల్లి, తండ్రి కూడా అద్భుతం అండి. ఎందుకంటే వాళ్ళు లేపోతే గనక మనకి జన్మ లేదు. అంత అద్భుతమైన పర్సన్స్ గురించి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంత అద్భుతమైన తల్లిదండ్రుల గురించి నేను చెప్పుకుంటాం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ముందుగా అమ్మ గురించి చెప్పాలండి. అమ్మ భూదేవి అంత గొప్పదండి. భూదేవి అనుగ్రహం లేపోతే గనక మనకి ఈ భూమి మీద చోటు లేదండి. అమ్మ అనుగ్రహం లేపోతే గనక మనకి ఈ జన్మ లేదండి. నవమాసాలు మోసి మనకి జన్మనివ్వడం అంటే నాట్ ఈజీ అండి. సపోజు ఒక 4 గులకరాళ్ళు మనం మింగేసాం అనుకోండి. మింగేసి ఒక వారం రోజులు కడుపులో ఉంచుకున్నాం. ఉంచుకున్న తర్వాత పెయిన్ అప్పటికే తట్టుకోలేకపోతున్నాం. పట్టుదలకి ఒక 10 రోజులు ఉంచుకోగలం. 11 రోజు ఎట్టి పరిస్థితిలో ఆ పెయిన్ తట్టుకోలేక హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేయించి అయి తీసినంత వరకు మనకు మనశ్శాంతి ఉండదండి. అంత పెయిను మనం 10 రోజులే భరించలేము. అటువంటిది 9 మాసాలు మనని మోసి మనకి జన్మనిచ్చేది ఏకైక పర్సను మదర్ అండి. అమ్మ. అంత గొప్పది ప్రపంచంలో ఎవరూ లేరు. దేవుడి కంటే గొప్పది అమ్మే అండి. నెక్స్ట్ నాన్న గురించి మాట్లాడుకుందాం అండి. ఈ భూప్రపంచంలో గ్రేటెస్ట్ పర్సను, రియల్ హీరో ఎవరైనా అండి నాన్నండి. కొడుకైనా, కూతురికైనా రియల్ హీరో ఎవరో కాదండి, మన నాన్నే అండి. ఆయన ఎంత గొప్ప పర్సన్ అంటే అండి, మన కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతో లైఫ్ సాక్రిఫై చేసి, మన కోసం జీవించే ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అండి, మన నాన్నండి. అంత గొప్ప వ్యక్తి. ప్రతి కొడుకు, కూతురు జీవితం మంచి పొజిషన్‌కి వెళ్ళాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, మన కోసం తన లైఫ్‌నే సాక్రిఫై చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అండి, మన నాన్నండి. ప్రతి ఒక్కళ్ళు అమ్మా, నాన్న చాలా గొప్ప వ్యక్తులండి. మన లైఫ్‌లో వాళ్ళు లేకపోతే కనుక మన జీవితం లేదు యాక్చువల్‌గాను. అంత గొప్ప పర్సన్స్.
అటువంటిది మా అమ్మ, నాన్న రియల్ లైఫ్ స్టోరీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళ గురించి చెప్పేంత గొప్పోడైతే కాదు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్స్ వాళ్ళిద్దరూని. వాళ్ళ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం మీతోటి. ముందుగా మా అమ్మ గురించి చెప్పాలండి. చాలా గొప్ప వ్యక్తిత్వం మా అమ్మది. చాలా మంచిది, అమాయకురాలు. ఎంత గొప్పదంటే అండి, ఎవరన్నా ఓ 10 రోజులు ఉంటే గనక 11 రోజు తేడా వచ్చేస్తది వాళ్ళలోని. తేడా వచ్చేసి సరిగ్గా చూడరు. అటువంటిది మా అమ్మ ఎంత గొప్పదంటే అండి, నెల, 2 నెలలు, సంవత్సరం కూడా ఉండేవారు మా ఇంట్లోని రిలేషన్ వచ్చి. ఎప్పుడు కూడా ఫస్ట్‌లో ఎలా చూసేదో లాస్ట్ ఎళ్ళే వరకు కూడా సంవత్సరం తర్వాత కూడా అదే విధంగా రిసీవింగ్ ఉండేదండి. అంత అద్భుతంగా చూసేది. ఎళ్ళేటప్పుడు వాళ్ళకి డబ్బులిచ్చేది, బట్టలు పెట్టేది, అన్నీ చూసేది. చూసిన తర్వాత లాస్ట్‌కి వాళ్ళు ఇంటికెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడుతుండు. వాళ్ళు ఎవరి దగ్గరైతే నెగెటివ్‌గా చెప్తున్నారో మా అమ్మ గురించి, వాళ్ళొచ్చి మా అమ్మ దగ్గర చెప్పేవారన్నమాట. అద్భుతంగా చూసావు, వాళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు అంటే కనీసం పట్టించుకునేది కాదు. అంత గొప్ప వ్యక్తిత్వం మా అమ్మది. అయితే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళొచ్చేవారు. వస్తే మేము చూసేవాళ్ళం. ఏమన్నా మా అమ్మ కొంచెం నెగెటివ్‌గా ఏమన్నా చూస్తదేమో అని చెప్పి చూసేవాడిని నేను. అస్సలు అదే రిసీవింగు, తేడా ఉండేది కాదు. ఎప్పుడు అది మనసులో పెట్టుకునేది కాదు అసలుని. పెట్టుకోకుండా అదే రిసీవింగు, అదే ట్రీట్మెంటు అద్భుతంగా చూసేది. చూస్తే ఒకసారి లాస్ట్‌లోని కొన్ని నెలల క్రితం నాతోటి ఒక ఆవిడ చెప్పిందన్నమాట, రిలేషన్ ఆవిడ. మీ అమ్మ ఎప్పుడొచ్చినా చాలా మాటలు అనేవంటరా. అటువంటిది మీ అమ్మ అస్సలు మనసులో పెట్టుకోకుండా చాలా అద్భుతంగా చూసేది. మీ అమ్మ అన్నపూర్ణాదేవిరా, అద్భుతంగా చూసుకుంటదిరా అని చెప్పేసి మా అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పింది ఆవిడ. నాకు చాలా ఆనందం అనిపించిందన్నమాట అండి. రియల్లీ గ్రేటెస్ట్ మదరు మా అమ్మ. యాక్చువల్‌గా రిలేషను, ఫ్రెండ్స్, మా కజిన్స్ ఎవరో కూడా 12:30 తర్వాత, మధ్యాహ్నం 12:30 తర్వాత మా ఇంటికొచ్చేవారు కాదు. ఎందుకంటే అన్నంతోటి చంపేసేదన్నమాట మా అమ్మ. అంత అద్భుతంగా పెట్టేది. మా కజిన్స్ అనేవారు, "ఒరేయ్ బాబు, మీ ఇంటికి 12:30 తర్వాత రామురా బాబు, మీకు దండం పెడతానురా, మీ అమ్మ అన్నంతోటి చంపేస్తదని" చెప్పేసి అంటూ ఉండేవారన్నమాట అండి. ఎంతమందికి వస్తదండి అంత అద్భుతమైన మెంటాలిటీ. ఈజ్ ఎ గ్రేటెస్ట్ మదర్. నిజంగా రియల్లీ గ్రేట్ మదర్. నాకు అటువంటి మదర్‌కి నేను పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటాను. ఈ జన్మలో మా అమ్మ, అటువంటి అమ్మకి నేను కొడుకుగా పుట్టడం నా అదృష్టం అండి. నిజంగానే గ్రేటెస్ట్ మదరు. ఏంటంటే మా ఇంటికి అర్ధరాత్రి తెల్లారుజామున 3 గంటలకి, 2 గంటలకి వచ్చినా వండి పెట్టేది మా అమ్మ. అంత అద్భుతంగా చూసిద్ది. ఆళ్ళు మనోళ్ళ, పయ్యోళ్ళ, బయటోళ్ళ అసలు ఏం చూసేది కాదు. ఆళ్ళకి ఆకలితోడొచ్చారు, అన్నం పెట్టాలి. అదే కాన్సెప్ట్ మాట అండి. అందుగురించే మా అమ్మ అన్నపూర్ణాదేవి ఈజ్ ఎ గ్రేటెస్ట్ మదర్. నేను విలేజ్ వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారండి మా అమ్మ గురించి. మీ అమ్మ చాలా గొప్పది నాన్న. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరో కూడా ఆకలితోటి ఉండేవారు కదా, మీ అమ్మ ఎక్కడుంటే అక్కడ. అంత అద్భుతంగా చూసేది. ఆళ్ళు మన చుట్టాల, పైయోళ్ళ, బయటోళ్ళని చూసేది కదా నాన్న. అంత గొప్పగా చూసేది. గొప్ప వ్యక్తిత్వం మీ అమ్మదని చెప్పేసి చెప్పడం జరిగిందండి. లాస్ట్ మంత్ విలేజ్ వెళ్ళాను కదండీ. విలేజ్ వెళ్ళినప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి శివాలయంకి వెళ్తూ ఉండేవాడిని రెగ్యులరు. వెళ్తే ఒక అక్క కలిసారు అక్కడ. తమ్ముడు బాగున్నావమ్మా అని అనటం జరిగిందండి. అక్క మీరెవరో గుర్తు రావట్లేదు నాకంటే, లేదమ్మా మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మీ అమ్మ చాలా గొప్పది. యాక్చువల్‌గా నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు, మా అమ్మగారు చూసేవారు కాదు. భోజనం కూడా పెట్టేవారు కాదు. మీ ఇంటి దగ్గరే తినేవాడిని. ఇలా భోజనం పెడతలేదని తెలిసి మీ అమ్మ చాలా బాగా చూసుకునేదమ్మా. అద్భుతంగా భోజనం పెట్టేది. నాకు ఆ రోజు ఆకలి తీర్చిందమ్మా మీ అమ్మ. అంత గొప్పది. చాలా వ్యక్తిత్వం చాలా గొప్పదమ్మా. మీ అమ్మ చల్లగా ఉండాలి. మీరందరూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదించిందండి ఆవిడ. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కాబట్టి 100% మనకి మంచి జరుగుతుందండి. తల్లిదండ్రులు చేసేయి పిల్లలకి వర్తిస్తాయండి 100%. ఆళ్ళు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అదేవిధంగా ఆవిడ చెప్పడం, మీ అమ్మ అన్నపూర్ణాదేవి అమ్మ అని చెప్పేసి ఆవిడ చెప్పింది మాట అండి, అన్నపూర్ణాదేవి అని. అందుగురించి ఫస్టులో చెప్పాను కదా, మా అమ్మ అన్నపూర్ణాదేవి అని చెప్పేసి. ఇదే రీజన్ అండి. మా రిలేషను కొంతమంది మా ఇంట్లో ఉండేవారు. ఉంటే అప్పుడు మా నాన్నగారు చాలా పెద్ద బిజినెస్ చేసేవారు. ఇంట్లోని 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు 90స్‌లో మాటండి. దరిదాపుగా 25 లాక్స్ వరకు ఉండేది మాటండి క్యాష్ బ్యాగ్‌లో. అయితే వీళ్ళు తాళం తీసుకొని, అక్కడ తాళం ఉంటూ ఉండేది. తాళం తీసుకొని డబ్బులు కూడా తీసుకుంటూ ఉండేవారు. మా అమ్మ చూసేది. అయినా ఏమనేది కాదు మాటండి. అంత గొప్ప వ్యక్తిత్వం. చాలా అద్భుతమైన మెంటాలిటీ మా అమ్మది. ఈజ్ ఏ గ్రేటెస్ట్ మదరు. మా నాన్నగారి గురించి చెప్పాలండి. చాలా గొప్ప వ్యక్తిత్వం అయింది. ఈజ్ ఎ రియల్ హీరో. నాకు ఇన్స్పిరేషను రియల్ హీరో మా నాన్నగారండి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, యాక్చువల్‌గా ఇంటికొచ్చి శత్రువు వచ్చి తలుపు తట్టినా ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేసేవారండి. ఫైనాన్షియల్ విధంగా హెల్ప్ చేసేవారు.
ఏమన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసేవారండి. అంత గొప్ప వ్యక్తిత్వం. శత్రువా, మిత్రుడా అని చూసేవారు కదండీ. ఎవరొచ్చినా నాకు కూడా అదే చెప్పేవారు ఎప్పుడూని. ఎవ శత్రువు వచ్చినా ఇంటి తలుపు తడితే గనక హెల్ప్ చేయరని చెప్పేసి చెప్తూ ఉండేవారు. ఇప్పటికీ అదే చెప్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం. ఆయన చిన్నప్పుడు లైఫ్ స్టోరీ వింటే నాకు నిజంగా చాలా కన్నీళ్ళొచ్చినాయి. అంత ఇబ్బందులు పడి ఒక పొజిషన్‌కి వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారండి. అంత గొప్ప వ్యక్తి. ఆయన గురించి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా నాన్నగారు చిన్నప్పుడే మా నాన్నగారు ఆళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగిందంటండి. యాక్చువల్‌గా మా నాన్నగారికి అప్పుడు మూడో తరగతి ఎంతో చదువుతున్నారంటండి. ఆ టైంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా తాతయ్య గారి గురించి ఊర్లో చింతలపూడి సత్యానందం గారు చెప్పడం ఏంటంటే అండి, "చాలా గొప్ప వ్యక్తిరా మీ తాత. దాన ధర్మాలు ఎక్కువ చేసేవాడు. యాక్చువల్‌గా చాలామంది ల్యాండ్స్ తీసుకొని వాపస్ ఇవ్వలేదురా మీ తాత చనిపోయిన తర్వాత. అందు గురించి చాలా ఇబ్బందులు పడ్డారు మీ నాన్నగారు ఆళ్ళోని. చాలా క్రిటికల్ పొజిషన్ అనుభవించారురా మీ నాన్నగారు. చాలా గొప్ప వ్యక్తిరా మీ నాన్నగారు" అని చెప్పేసి చెప్పడం జరిగిందండి నాకు. అటువంటి క్రిటికల్ పొజిషన్‌లో కూడా ఆయన చాలా చదువుకునేవారంటండి. యాక్చువల్‌గా ఒక పూట తినడానికుంటే 10 రోజులు పస్తులు ఉండేయంట. అంత క్రిటికల్ సిట్యుయేషను. అసలు ఫైనాన్షియల్‌గా బీభత్సంగా టైటు. ఎందుకంటే ల్యాండ్స్ తీసుకున్నారు చాలామంది. తీసుకొని వాపసు మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత వాపసు ఇవ్వలేదంటండి. ఆళ్ళు ఆక్యుపై చేసేశారు. మా నాన్నమ్మ ఏంటంటే పాపం చాలా అమాయకురాలంట. బయటకొచ్చేది కదంట అసలు. బయట ప్రపంచం అస్సలు తెలీదంట మా నాన్నమ్మకి. అటువంటి సిట్యుయేషన్‌లో చిన్నపిల్లలు అందరూ 5గురు పిల్లలు. 2 ఆడపిల్లలు, 3 మగ మగవాళ్ళు. అటువంటి సిట్యుయేషన్‌లో పాపం ఆవిడకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ టైంలో ఎవరో కూడా సపోర్ట్‌గా నిలబడలేదు. ఆ నిలబడలేని పరిస్థితుల్లో కూడా పాపం అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేదంట. అంత క్రిటికల్ సిట్యుయేషను అనుభవించారన్నమాట మొత్తం అందరూ కూడాని. ఆ సిట్యుయేషన్‌లో మా నాన్నగారు ఏంటంటే ఊర్లో చదువుకునేవారు. విలేజ్‌లోనే చదివేవారు 8థ్ క్లాస్ వరకు. ఆ టైంలో ఈయనకి బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులుండేవి కదంటండి. టెక్స్ట్ బుక్‌లు కూడా ఉండేవి కదంట. నోట్స్‌లు ఉండేవి కదంట. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా చదువుకోవాలి. మా ఫ్యామిలీకి పెద్ద దిక్కు అవ్వాలని చెప్పేసి చాలా అద్భుతంగా చదివారంట. యాక్చువల్‌గా ఈయనేంటంటే బుక్స్ లేక ముత్తేశ్వరం నడుచుకునెళ్ళి ముత్తేశ్వరం అంటే విలేజ్ నుంచి 5 కిలోమీటర్స్ అండి. నడుచుకునెళ్ళి ఆళ్ళ ఫ్రెండ్స్ బుక్‌లో చదువుకొని మళ్ళీ ఇంటికొచ్చేవారంటండి అర్ధరాత్రి. ఆ టైంలో అంటే అప్పట్లో ఏముండేవి కాదు కదా! అసలుని. భయంకరమైన లైట్స్ ఉండేవి కాదు. ఏముండేవి కాదు. చాలా క్రిటికల్ సిట్యుయేషను. గట్టు మీద ఏటిగట్టు ఉండేదండి. ఏటిగట్టు మీద మేము నా ఊహ తెలిసిన తర్వాత ఆ ఏటిగట్టు మీద నైట్ ఎళ్ళాలంటే చెమటలు పట్టి, అటువంటి ఏటిగట్టు మీద చెప్పులు లేకుండా అర్ధరాత్రి అలా నడుచుకుంటూ విలేజ్ వచ్చేవారంటండి. ఎవరో కూడా "ఎలా వస్తున్నావురా బాబురో ఇంత క్రిటికల్‌లో డేంజరస్ ప్లేస్ కదరా అది. మేము మామూలుగా 9కి, 10కి రావాలంటేనే భయమేస్తది మాకు. అటువంటి సిట్యుయేషన్‌లో నువ్వు ఎలా వస్తున్నావు" అంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వేవారంట. అంత గొప్ప వ్యక్తిత్వం. యాక్చువల్‌గా మళ్ళీ ఇంకో ఊరెళ్ళి అక్కడ ఆళ్ళ ఫ్రెండ్ దగ్గర 3 కిలోమీటర్లు ఎళ్లి నడుచుకొని అక్కడ ఆళ్ళ ఫ్రెండ్ బుక్‌లో చదువుకొని మళ్ళీ వచ్చేవారంటండి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని అలా చదువుతూ ఉండేవారంట. అలా 8థ్ క్లాస్ వరకు ఊర్లో కంప్లీట్ చేశారంటండి. ఇంకా సేమ్ ప్రాబ్లమ్ అండి. ఈయన దగ్గరేమో బుక్స్ లేకపోవటం, ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి అక్కడ చదువుకుంటాం, అలా ఎగ్జామ్ రాయటం అండి. కాకపోతే ఫ్రెండ్స్‌కి కొంతమంది చెప్పడం ఏంటంటే అండి, నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం, ఎక్కడ కూడా ఏం తినేవారు కదంటే, ఏం తాగేవారు కదంటే. ఓన్లీ మంచినీళ్ళు తాగితే తాగేవారంట. ఎట్టి పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో తినడం గాని, తాగడం గాని చేసేవారు కదంటండి. ఎందుకంటే ఎప్పుడైతే మొహమాటస్తుడంట ఈయన. మొహమాటం ఎవరి దగ్గర చేయి చాచకూడదు, ఎవరి దగ్గర మనం ఇ ఇదిగా ఉండకూడదని చెప్పేసి అలా ఆకలితోటి ఉండేవారు కానీ తినేవారు కదంటండి. తినడం, తాగడం అటువంటివి చేసేవారు కదంటండి. అంత అద్భుతమైన మెంటాలిటీ అండి. మా నాన్నగారి గురించి చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంత కష్టంలో కూడా అంత చదువుకొని ఒక ఖాదీ బోర్డ్‌లో జాబ్ సంపాదించారండి అప్పట్లోనే. ఖాదీ బోర్డ్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌దది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదండి. అప్పట్లో ఖాదీ బోర్డ్‌లో జాబ్ కొట్టారాయన. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఈజ్ ఏ రియల్ హీరో అనడానికి ఎంతకంటే ఏముంటదండి. అలా ఖాదీ బోర్డ్‌లో జాయిన్ అయిన తర్వాత మంచి సాలరీ, మంచి హ్యాపీగా ఉండేదంటండి. అదే టైంలో మా నాన్నగారు ఏంటంటే ఒక సైకిల్ కొనుక్కున్నారు అప్పట్లోని. ఎందుకంటే నడుచుకొని వెళ్ళేవారంటండి. నడుచుకొని వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక సైకిల్ కొనడం జరిగిందంటండి. అలాగా ఖాదీ బోర్డ్‌లో జాబ్ చేసి ఆళ్ళ ఫ్యామిలీకి పెద్ద దిక్కయ్యారండి మా నాన్నగారు. చాలా అద్భుతమైన మెంటాలిటీ. వాళ్ళు కూడా మా నానమ్మ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. చాలా మంచోళ్ళు వాళ్ళందరూని. చాలా గొప్ప వ్యక్తిత్వం ఆళ్ళు కూడాని. ప్రతి కుటుంబానికి ఇంటికి పెద్ద కొడుకు తండ్రి తర్వాత తండ్రండి. అలాగే మా నాన్నగారు తండ్రి తర్వాత తండ్రయ్యారు. ఆ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని జెప్పేసి చాలా అద్భుతంగా చూసుకునేవారంటండి.
చాలా మంచి వ్యక్తిత్వం మా నాన్నగారిది. ఎందుకంటే మా నాన్నమ్మ లాస్ట్ మూమెంట్‌లో నాకు చెప్పడం జరిగిందండి. "ఒరేయ్! మీ నాన్న చాలా మంచోడురా. మీరు చాలా చూసుకోవాలి. చాలా అద్భుతమైన మెంటాలిటీ మీ నాన్నది" అని చెప్పేసి మా నాన్నమ్మ చెప్పడం జరిగిందండి. అలాగే మా నాన్నగారు తండ్రి తర్వాత తండ్రిలాగా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని ఆళ్ళ ఫ్యామిలీని చాలా అద్భుతంగా చూసారంటండి. ఎందుకంటే అందరికీ పెళ్ళిళ్ళు చేశారు. అందరికీ మాక్సిమం ఎంతో కొంత ఆయన చేయగలిగిన వరకు ఆయన బాగా చేశారంటండి. అంత గొప్ప వ్యక్తిత్వం మా నాన్నగారిది. ఎందుకంటే ఊర్లో అందరూ చెప్తూ ఉంటారు మా నాన్నగారి గురించి. "ఒరేయ్! మీ నాన్న ఎంత గొప్ప వ్యక్తిరా! ఎంత గొప్ప వ్యక్తి" అని చెప్పేసి చెప్పేటప్పటికి ప్రతి కొడుక్కి తండ్రి గురించి అలా చెప్తే గనక చాలా అద్భుతంగా అనిపిస్తదండి. మా నాన్నగారికి తోడబుట్టినోళ్ళ అక్క, చెల్లి అంటే ప్రాణం అంటండి. వాళ్ళ గురించి రేషన్ అంతా విలేజ్‌లో మొత్తం పర్చేజ్ చేసుకునండి. మొత్తం సైకిల్ కట్టేసుకొని 60 కిలోమీటర్లు రాజమండ్రిలో ఆళ్ళ అక్క ఉండేవారు. అక్కడ పట్టుకెళ్ళి ఇచ్చేవారంటండి. యాక్చువల్‌గా ఆళ్ళక్క, ఆళ్ళ హస్బెండ్ అంటే గనక మా నాన్నగారు ఆళ్ళ బావగారంటే చాలా భయం అంటండి. విపరీతంగా బూతులు తిట్టేవాడంటండి ఆయన. భయంకరంగా తిడతాడని భయమేసి ఆయన లేని టైంలో ఎళ్లి రేషన్ ఇచ్చేసి ఖర్చులకి నెలకి సంబంధించిన ఖర్చులకి అమౌంట్ ఇచ్చేసి ఇంక ఇమ్మీడియేట్‌లీ బయలుదేరి వచ్చేసేవారంటండి. ఎందుకంటే ఆవిడ పాపం అనేదంట, "ఒరేయ్! భోంచేసి ఎళ్ళరా నాన్న ఇంత దూరం వచ్చావు ఆకలితోటి ఉంటావురా తిని ఎళ్ళంటే" "లేదు లేదు బావగారొస్తే మళ్ళీ తిట్టేస్తారు నన్ను. ఎట్టి పరిస్థితిలో బావగారికి కనపడకూడదు. మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదక్క" అని చెప్పేసి మంచినీళ్ళు తాగేసి 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకొని ఎళ్లి వాళ్ళకిచ్చేసి వచ్చేవారమాటండి. అదో 60 కిలోమీటర్లు, అదో 60 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు తొక్కేవారమాటండి సైకిల్. ఇంటికొచ్చేసిన తర్వాతే మంచినీళ్ళు గానీ, భోజనం గానీ చేసేవారంటండి. మధ్యలో ఎక్కడ ఆగేవారు కదంట. ఎందుకంటే ఒక టీ తాగినా, ఒక టిఫిన్ చేసినా ఆ డబ్బులు మా ఫ్యామిలీకి యూజ్ అవుతది. అలా కూడా చేయకూడదు, ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మధ్యలో అక్కడ ఆగేవారు కదంటండి. అలా ఇచ్చేసేవారంట. ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ సైకిల్‌కి యథాస్థితిలో మొత్తం అన్నీ రేషన్‌ది మొత్తం రైసు, పప్పులు, ఉప్పులు అన్నీ కట్టేసుకునండి. నెలకు సరిపడా సామాన్లు కట్టేసుకొని మళ్ళీ వేలంగెళ్ళి వాళ్ళ చెల్లికిచ్చేవారండి. ఆళ్ళ అక్క చెల్లెల కోసం అంత కేరింగ్ తీసుకొని చేసిన ఏకైక ఘనత మా నాన్నగారికి దక్కిందండి. నిజంగా హ్యాపీ. ఇంతలా హెల్ప్ చేసేవారంటండి. అయితే ఈ విషయాలన్నీ మా వేలంగి అత్తే చెప్పిందన్నమాట. మా నాన్నగారి చెల్లి. ఆళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉండేవాడిని నేను. ఉంటే ఆవిడ ఒకరోజు మా నాన్నగారి మీద నేను అరిసా. అరిస్తే పెళ్ళిన ఒక లెమ్మకాయ పీకింది. లెమ్మకాయ పీకి, "మా అన్నయ్య అనడానికి నువ్వు సరిపోతావేంట్రా? నీకు అంత గొప్ప ఇది ఉందేంట్రా" అని చెప్పేసి అప్పుడు తిట్టడం జరిగిందన్నమాటండి. అప్పుడు చెప్పిందన్నమాటండి, "రేయ్! మీ నాన్న చాలా గొప్పోడురా. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే ఆ స్థానంలో మా అన్నయ్య నిలబడి తండ్రి తర్వాత తండ్రిలా నిలబడి అంత అద్భుతంగా అందరికీ పెళ్ళిళ్ళయి చేశాడు. అందరికీ హెల్ప్ చేశాడు. మాక్సిమం రేషన్ కూడా ఇలాగా అక్కకి ఏమిస్తే నాకు అది ఇచ్చేవాడురా. అంత అద్భుతంగా చూసాడురా మీ నాన్న. చాలా గొప్పోడురా. మాకు దేవుడి కింద లెక్క మీ నాన్న" అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అలాగా అందరిని చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ హ్యాపీగా సాగుతున్న మా నాన్నగారి జీవితంలో మా నాన్నమ్మ ఒకరోజు, "ఒరేయ్ నాన్న! ఆళ్ళ దగ్గర, ఈళ్ళ కాళ్ళ దగ్గర పని చేయడం ఎందుకురా నువ్వు? శుభ్రంగా 6 ఎకరాల భూమి ఉంది కదా! అది శుభ్రంగా ముగ్గురు కలిపి చేసుకోండిరా" అని చెప్పేసి చెప్పడం జరిగిందంటండి. ఇంకా ఇమ్మీడియేట్‌లీ మా నాన్నగారికి ఏంటంటే అమ్మ మాట ఎప్పుడు జమదాటరు. ఎందుకంటే అమ్మ ప్రపంచంలో గొప్పది ఎవరైనా ఉంటే అమ్మే కదండీ. అమ్మ మాట ఎప్పుడు జమదాటకూడదు అని చెప్పేసి మా నాన్నగారు ఆళ్ళ అమ్మకి చాలా వాల్యూ ఇచ్చేవారంట. ఎందుకంటే ముగ్గురు కూడా అంత వాల్యూ ఇచ్చేవారంట తల్లికి. ఎందుకంటే తల్లి అంటే గొప్పది కదండీ. ప్రపంచంలో గొప్పది తల్లి, తర్వాత తండ్రి. అయితే ఇమ్మీడియేట్‌లీ జాబ్ మానేసి కాజీబోడ్లో వచ్చేసి పొలం చేయడం జరిగిందంటండి. యాక్చువల్‌గా అందరూ తిట్టారంట రిలేషన్‌లో అందరూని. "రేయ్! బుద్ధుందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్‌లో ఖాదీ బోర్డ్‌లో రావడం అంటే మామూలు విషయం కాదు. అద్భుతమైన జాబ్‌ని వదిలేస్తామంటారు. బుద్ధుందా లేదా?" అని చెప్పేసి తిట్టడం జరిగిందంటండి. లేదు మా అమ్మ చెప్పింది నేను చేస్తానని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందంటండి. అలాగా జాబ్ మానేశారు. యాక్చువల్‌గా అదే జాబ్ మానకపోతే గనక మా ఫ్యామిలీలో ఒకళ్ళకి జాబ్ వచ్చేది. ప్లస్ ఏంటంటే నెలకి ఒక 60,000 70,000 పెన్షన్ వచ్చేదన్నమాటండి. అది వద్దనుకుని ఇంకా ఏంటంటే అమ్మ చెప్పిన మాట నిలబడాలని చెప్పేసి మానేయడం జరిగిందండి. అంత గొప్ప వ్యక్తిత్వం. రియల్ హీరో అనడానికి ఎంతకంటే ఏముంటది చెప్పండి. అలాగే మా నాన్నగారు మొత్తం అక్కడ పొలాలన్నీ పర్ఫెక్ట్‌గా చేసిన తర్వాత ఒక సెటరేట్ అయిన తర్వాత అప్పుడు వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. మా అమ్మమ్మ గారి విలేజ్ అండి. అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్‌లో ఒక 50 ఎకరాలు, 100 ఎకరాలు లీజుకి తీసుకొని వ్యవసాయం పండించేవారండి. అద్భుతంగా చేసేవారండి వ్యవసాయం. అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకునేవారంటండి. చాలా అద్భుతమైన వ్యవసాయం చేస్తాడు చాలా చేస్తాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేవారంటండి. ఒక పక్కన బిజినెస్ కూడా చేస్తూ ఉండేవారు. ఎక్కడ ఖాళీ ఉండేవారు కాదనమాటండి. అంత అద్భుతమైన హార్డ్ వర్కరు.
అయితే అలా చేస్తుండగానే ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉండేవారంటండి. మా ఇంటికి యాక్చువల్‌గా అమ్మాయి పెళ్లి సెట్ అయిందనుకోండి. ఇంటికొచ్చి "అయ్యా! సూర్య గారు ఇలాగ మా అమ్మాయి పెళ్లి సెట్ అయింది. అంటే నీకు ఏ హెల్ప్ కావాలని" అడిగారంటండి. "సార్ ఇలాగా అమ్మాయి పెళ్లి కదా! డబ్బులు లేవు. డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు. కొంచెం ఏమన్నా మీరు హెల్ప్ చేయగలరా?" అంటే గనక ఎంత కావాలని అడిగారంటండి. అయ్యా! ఒక ₹1,00,000 కావాలంటే గనక ఇమ్మీడియేట్‌లీ ఆలోచించేవారు కదండీ. ఇమ్మీడియేట్‌లీ ₹1,00,000 ఇచ్చేసేవారంటండి. ఎంత ఇంట్రెస్ట్ అంటే నేను ఇంట్రెస్ట్‌గా తిప్పుకునేవాడిని కాదు. "నువ్వు కష్టాల్లో ఉన్నావు. నా దగ్గరికొచ్చావు హెల్ప్ చేస్తున్నాను అంతే" అని చెప్పేసి అంటే వాళ్ళు ఇస్తే తీసుకునేవారంటండి. ఇవ్వకపోతే గనక మర్చిపోయారంటండి దాని గురించి. అలా ఒక బుక్‌లో రాసుకున్నారు. యాక్చువల్‌గా 80స్ నుంచి 90స్ వరకు దరిదాపుగా 35 లక్షలు బయట జనాలకిచ్చారండి. ఇంకా రాసినయంత రాయలేనియి ఇంకా చాలా ఉన్నాయంటండి. ఇంకా ఎవరి దగ్గర కూడా ఇస్తే తీసుకునేవారు. ఇవ్వకపోతే గనక ఆళ్ళని అడిగేవారు కాదనమాటండి. అంత గొప్ప వ్యక్తిత్వం మా నాన్నగారిది. నా తండ్రి చిరంజీవి అనడానికి రీజన్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. ఎందుకంటే ఆయన చేసిన దాన ధర్మాలు, ఎంత కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పేసి సహాయం చేసే గుణం, అద్భుతమైన మెంటాలిటీ, శత్రువు అయినా హెల్ప్ చేసే గుణం, ఇయన్నీ ఉండటం వల్ల ఆయన చిరంజీవి అండి. చిరంజీవి అంటే మీనింగు జనాల గుండెల్లో చిరస్థాయిగా ఉండేవాడని. అందుంచే నా తండ్రి చిరంజీవి. నేను పుట్టినప్పుడు మా నాన్నగారికి ఒక అద్భుతం జరిగిందంటండి. అది మా నాన్నగారు ఎప్పుడూ నాతోటి షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా మా నాన్నగారు ఒక 50 ఎకరాలో, 100 ఎకరాలో నాకు ఐడియా లేదు. పొగాకు తోట ఏసారంటండి. ఏస్తే అది తుఫానొచ్చి మొత్తం కొట్టుకుపోయిందంట. ఒక్కొక్క పీస్ మిగిలిందంటండి లాస్ట్‌కి. అయితే నేను యాక్చువల్‌గా డెలివరీ టైమ్ రాగానే మా అమ్మని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నేను పుట్టాను. పుట్టిన తర్వాత నేను ఏడలేదంటండి. స్పృహ కూడా లేదంట. ఇంక ఫైనల్‌గా డాక్టర్లు నన్ను తలకిందులుగా ఒక హాఫ్ డే ఎలకట్టారంటండి. ఎలకట్టిన తర్వాత ఇంకా స్పృహ లేదంటే ఏం లేదంట. డాక్టర్లు కూడా చేతులెత్తేసారంట. ఈడు బతకడం కష్టం. ఈడికి ఫోటోకి దండేయొచ్చు అని చెప్పేసి చెప్పారంటండి. అయితే మా అమ్మ, నాన్న ఏడుస్తూనే ఉన్నారంట. ఇంకా గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నారంట. ఈడు చనిపోయాడని చెప్పేసి. అయితే ఈ లోపల పొగాకు మొత్తం ఒక సింగిల్ పీస్ మిగిలింది కదండీ! అయితే నేను కరెక్ట్‌గా మధ్యాహ్నం టైంలో 12, 11 మొత్తం మీద అప్పుడు కళ్ళు తెరిసి ఏడడం మొదలుపెట్టానంటండి. అదే టైంలో మా పొలంలో పనిచేసే గుమస్తా పరుగు పరుగునొచ్చి "సూర్య గారు మీ పొగాకు రేటు బీభత్సంగా పెరిగిపోయింది. ఇంక అసలు మీరు ఇంక తిరుగులేదని" చెప్పేసి చెప్పడం జరిగిందంటండి. యాక్చువల్‌గా ఫస్టు అనుకున్నదేంటంటే అండి నేను పుట్టకముందు పొగాకు మొత్తం మొత్తం అంతా స్మాష్ అయిపోయింది. సూర్యరావు గారు ఇంకా దివాళం తీసాడు. అప్పుల పాలైపోతాడు. ఇంకా చాలా కష్టం అని జెప్పేసి అనుకున్నారంటండి యాక్చువల్‌గా. అదే టైంలో నేను పుట్టగానే నేను ఎప్పుడైతే ఏడ్చానో, అదే టైంలో ఆ గుమస్తా వచ్చి "మీరు ఇంకా అసలు తిరుగులేదండి. మీకు పొగాకు ధర బీభత్సంగా పెరిగిపోయిందని" జెప్పేసి అన్నారంటండి. అప్పుడు మా నాన్నగారు నా పేరు గోల్డ్ ఫిష్ అని పెట్టారన్నమాటండి. యాక్చువల్‌గా మామూలుగా అమ్మితే గనక రూపాయికి రూపాయి వచ్చేదంటండి. అటువంటి రూపాయికి రూ. 10 వచ్చిందంటండి. ఇంకా ఎంతొచ్చిందో డబ్బులు లెక్కే లేదంటండి. అందుగురించి మా నాన్నగారు అప్పటినుంచి గోల్డ్ ఫిష్ అని పెట్టారన్నమాటండి. నా విషయంలో అదో అద్భుతం జరిగిందంటండి. మా నాన్నగారు ఇప్పటికి చెప్తూ ఉంటారు. "రేయ్! నువ్వు పుట్టగానే నాకు చాలా కలిసొచ్చిందిరా. చాలా అద్భుతం జరిగింది. నేను ఇప్పటికి మర్చిపోలేనురా ఆ విషయం. యాక్చువల్‌గా నేను దివాళం తీసేసానని అనుకున్నారు అందరూని. అటువంటి నువ్వు పుట్టిన వెంటనే అద్భుతంగా ప్రాఫిట్ వచ్చి బీభత్సం డబ్బులొచ్చినాయిరా. నేను ఫుల్ హ్యాపీరా ఆ మూమెంట్‌లో అయితేనే" అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా మా గురించి చెప్పుకోవాలండి. యాక్చువల్‌గా మా అమ్మకి, మా నాన్నగారికి మేము ముగ్గురమే అండి. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. యాక్చువల్‌గా నా చిన్నప్పుడు పుట్టగానే తలకిందులుగా ఎలగట్టారు కదండీ! ఒక 60 రోజు. ఎలగట్టిన తర్వాత మొత్తం మీద డాక్టర్లు చేతులెత్తేసారంటండి. "ఈడు బతుకుతాడో లేదో చెప్పలేం. టపా కట్టేయొచ్చు" అని చెప్పేసి చెప్పారంటండి. చెప్పిన తర్వాత మా అమ్మ, నాన్న చాలామందికి దాన ధర్మాలయి చేసి చాలామందికి హెల్ప్ చేశారు కాబట్టి నేను బతికానండి. నిజంగా మా అమ్మ, నాన్న చేసిన దాన ధర్మాల వల్లే నాకు మళ్ళీ పునర్జన్మ దక్కిందండి. అయితే మొత్తం మీద బతికి బట్టకట్టేశాను అదృష్టం కొలిది. తర్వాత మెడిసిన్ ఏస్తే రియాక్షన్ ఇచ్చిందంటండి. రియాక్షన్ ఇచ్చి అంటే ఓ సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత నాకు ఐడియా లేదు. నేను చిన్నపిల్లోడిని కదా! నాకు తెలీదు కదా! మా అమ్మ ఏదో చెప్పింది గుర్తులేదు. అయితే రియాక్షన్ ఇచ్చి నాకు అక్కడి నుంచి బీభత్సమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అంటండి భయంకరంగానే. ఇంకా నన్ను పట్టుకుని పాపం మా అమ్మ ఎలా తిరిగేదో హాస్పిటల్‌కి తనకే తెలీదంటండి. పాపం నన్ను బతికించుకోవడం కోసం తెగ తిరిగేసేదంటండి హాస్పిటల్ చుట్టూరని. మొత్తం మీద తిన్నదో తినలేదో తెలీదు. నన్ను బతికించడం కోసమే మా అమ్మ పోరాడిందంటండి. అంత క్రిటికల్ సిట్యుయేషను. అటువంటి సిట్యుయేషన్‌లో నన్ను బతికించేసింది మా అమ్మ.
అంత అద్భుతం మాటండి. యాక్చువల్‌గా చిన్నప్పుడు ఏంటంటే, నేను కింద కాలు పెడితే మొత్తం ఎలర్జీ వచ్చేసి ఎర్రగా మొత్తం అంతా ఎలర్జీ వచ్చేసేదంటండి మొత్తం. కింద కాలు పెడితే గనక మట్లో. అంత దారుణమైన పరిస్థితిలో మా అమ్మ స్పెషల్ పీటలు చేయించిందన్నమాట నాకు. కింద నడిస్తే ఎలర్జీ వస్తుంది, ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి స్పెషల్ పీటలు చేయించి, ఆ పీటల మీదే నడిపించేదంటండి. అంత అద్భుతంగా చూసింది మా అమ్మ. నిజంగా లైఫ్‌లో మర్చిపోలేను. అంత ఘోరమైన సిట్యుయేషన్‌లో కూడా మా అమ్మ నన్ను బతికించేసిందండి. లేపోతే గనక చిన్నప్పుడే టపాకట్టేసేవాడిని. ఇప్పుడు మీ ముందు వచ్చి మాట్లాడే పొజిషన్ కూడా ఉండేది కాదు. అంత అద్భుతమైనది మా అమ్మ. లైఫ్‌లో అంత గొప్ప తల్లికి నేను జన్మించడం నా అదృష్టం అండి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుగురించి అంత గొప్ప మదర్‌కి నేను జన్మించడం జరిగిందండి. మా ఫాదర్ కూడా చాలా గొప్ప పర్సను. మీకు తెలియనిదేముంది చెప్పాను కదా ఇంతకుముందు. వీళ్ళిద్దరికీ జన్మించడం నేనేదో పుణ్యం చేసుకున్నాను. అందుగురించే జన్మించానండి. తర్వాత ఇంకా నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాం, జాగ్రత్తగా పెంచడం స్టార్ట్ చేశారండి. తర్వాత ఏంటంటే నేను ఒక టైప్ ఆఫ్ సైకో గైడ్‌లా తయారయ్యాను. తయారయ్యి ఇంకేంటంటే ఇంకా నానా బీభత్సం చేసేవాడినమాట. అల్లరి బీభత్సం అల్లరి మామూలు అల్లరి కాదనమాటండి. ఇంకా తట్టుకోలేకపోయేవారు. పక్కోళ్ళైతే "ఒరేయ్ బాబు నీకు దండం రా బాబు" అన్న టైప్‌లో ఉండేదిమాటండి. అయినా మా అమ్మ, నాన్న తట్టుకునేవారు. అంత గొప్పగా అంత గొప్ప తల్లిదండ్రులు. నా వల్ల ఎవరూ తట్టుకోలేకపోయేవారన్నమాటండి. అంత దారుణంగా ఉండేవాడిని. సైకో గాడు శాడిస్ట్ గాడిలాగా దారుణంగా ఉండేవాడినమాటండి. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా మా అమ్మ, నాన్న భరించారు నన్ను. ఏది పడితే అది టేప్ రికార్డ్ ఏంటి, రేడియో ఏంటి, ఏది పడితే అది ఇప్పేసేవాడినమాటండి. పక్కకు తీసుకెళ్ళి ఇప్పేసి దాన్ని మరమ్మతులు చేసి మొత్తం నాశనం చేసేవాడినమాటండి. ఏది క్షమించేవాడిని కాదు. అన్నిట్లో ఇంట్లో అన్నీ ఇప్పేయడం, నానా బీభత్సం చేసేయడం. మా నాన్నగారు ఒక ఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే అది కూడా ఇప్పేసి మొత్తం నాశనం చేశారనమాటండి. అంత దారుణంగా ఉండేవాడిని. చాలా వరస్ట్. ఇంకెంత వరస్ట్ అంటే అండి, నా గురించి నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకే చిరాకనిపిస్తుంది. మా అమ్మ, నాన్నకి చిరాకనిపించలేదు. ఇంకా నిజంగా అదృష్టం కదండీ అటుంటోళ్ళకి పుట్టడం. అయితే చదువన్నా సక్కగా ఉంటదంటే చదువు టూ వరస్ట్ మాటండి. స్కూల్‌కెళ్ళేవాడిని కాదు. ఎళ్తే ఎక్కడికైనా చింత చెట్ల కింద, ఆటిల కింద, ఈటిల కింద కూర్చునేవాడినమాటండి. కూర్చొని గడిపేసి వచ్చేసేవాడిని. ఇంటికొచ్చిన తర్వాత కొట్టేవారు. కొట్టినా మళ్ళీ మామూలే. సిగ్గు ఉండేది కాదు అసలుని. ఇంకా చదువు లేదు, ఏమీ లేదు. ఇంకా దారుణంగా ఉండేవాడిని. ఇంకోటేంటంటే నేను బయటికెళ్తే గనక బాగా సన్నగా ఉండేవాడిని. హెల్త్ ప్రాబ్లమ్ ఉండేది కదా చిన్నప్పుడు. ఆ హెల్త్ ఇష్యూ వల్ల అలాగా నేను బాగా సన్నగా ఉండేవాడినమాటండి. ఇంకా బయటికెళ్తే గనక ఇలాగా ఎళ్లి అలాగా కొంచెం అలా ఇదవుతే దేని మీదో దాని మీద ఏ రాయి మీదో ఏ కరెంట్ పోల్ మీదో పడిపోయేవాడిని. పడిపోయి ఇమ్మీడియేట్‌లీ నాకు కన్నం పడిపోయేదిమాటండి నెత్తికి. పడగానే ఇంకా బయటకొచ్చి అలా కూర్చుని బ్లడ్ కారుతూ ఉండేది. అలా కూర్చుంటే మా అమ్మ ఇమ్మీడియేట్‌లీ చూసి మా అమ్మకి చీరలంటే చాలా పిచ్చండి. అయినా నా కోసం కొత్త చీరైనా చింపేసి నాకు కట్టేసి ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళేదిమాట మా అమ్మ. అంతా నా కోసం నిజంగా ఫుల్లు సాక్రిఫైస్ చేసిందన్నమాట మా అమ్మ. అంత చూసేది. అద్భుతమైన మెంటాలిటీ మా అమ్మది, మా నాన్నగారిది. వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా చూసారన్నమాటండి. నేనేమో చాలా వంకరమాటండి. మామూలు వంకర కాదు. ఇంకా నానా బీభత్సం చేసేవాడినమాట ఇంట్లోని. ఇంకా ఈడు ఏంట్రా బాబు రిలేషను, ఫ్రెండ్స్ అందరూ ఈడేంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నాడు, మొత్తం నానా పెంట చేస్తున్నాడు ఈడు అని చెప్పేసి అంటూ ఉండేవారన్నమాట. అయినా మా అమ్మ, నాన్న భరించారు. అంత గొప్ప మెంటాలిటీ వాళ్ళది. ఇంకా మా అన్నయ్య గురించి చెప్పాలండి. మా అన్నయ్య చాలా క్లవర్ స్టూడెంటు. చాలా అద్భుతంగా చదివేవాడుమాటండి. ఇంకేదైనా ఫస్ట్ క్లాసే. అంత అద్భుతంగా చదివాడు. ఇంక మా నాన్నగారు కూడా అంత అద్భుతంగా చదివించేవారుమాటండి. నేను అలాగే చదివేవాడిని కాదు. వరస్ట్, టూ వరస్ట్ మాటండి. చదువులోని అన్నిట్లోనూ వరస్టే. అయితే మా అన్నయ్య అయితే చాలా అద్భుతంగా చదివాడు. మా నాన్నగారు ఏంటంటే మా అన్నయ్య గురించి స్పెషల్ కేర్ తీసుకునేవారుమాట. ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేవారు. ఖర్చు పెట్టి తిను బాగా చదువుతున్నాడు, మనం బాగా చదివించాలని చెప్పేసి చాలా కేర్ తీసుకుని మా అన్నయ్యని ఎంత చదువు కావాలితే అంత చదువు చదివించారన్నమాటండి. యాక్చువల్‌గా మా అన్నయ్య బ్యాడ్ లక్కో మరి ఏంటో తెలీదు. యాక్చువల్‌గా గ్రూప్ 2 రాసాడనమాటండి. ఒక్క మార్కులో పోయింది. నిజంగా అది కానీ ఒక్క మార్కు వస్తే కనుక నిజంగానే మా వోడు ఈ పాటికి ఏ పొజిషన్ ఉండేవాడో ఆ పొజిషన్ ఉండేవాడుమాటండి. అద్భుతంగా చదివాడు. ఇంకా చాలా బాధపడ్డాడు. ఏంటి ఎలాగయింది? ఇంత కష్టపడ్డాను. వెరీ క్లవర్ స్టూడెంట్ మాటండి మా అన్నయ్య. మా నాన్నగారు కూడా తన గురించి ఎంతైనా ఖర్చు పెట్టేవారుమాటండి. ఇంకా లాస్ట్‌కి ఎంఏ డిఎన్ఆర్ కాలేజు భీమవరం చాలా టాప్ కాలేజు. దాంట్లో చదువుతానంటే కనుక దాంట్లో చదివించారన్నమాటండి. చాలా అద్భుతంగా చదివాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంటు. ఇలాగ మొత్తం మీద మా నాన్నగారు మా అన్నయ్య విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వేవారు కాదండి. ఎందుకంటే నేను పండిత పుత్ర పరమసుంట అన్నట్టు ఉండేవాడిని నేను. అసలు చదివేవాడిని కాదు. చదువు అంటే మనకు అబ్బదు మాటండి. అంత దరిద్రంగా ఉండేవాడిని. మా అన్నయ్య అయితే అద్భుతంగా చదివాడు. ఇంకా మా నాన్నగారు ఒకటే ఫిక్స్ అయ్యారు. ఈడిని అద్భుతంగా చదివించాలి పెద్దోడిని.
అని చెప్పేసి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవారన్నమాట అండి. ఇంక డబ్బుకి అసలు కరువు ఉండేది కాదు. మేము ఇంకేంటంటే మాకేంటంటే మా అన్నయ్య నేను ఎంత కావాలితే అంత తీసుకునేవాళ్ళం అమౌంటు. తీసుకుని నేనేంటంటే మా అన్నయ్య ఏంటంటే దాసుకుని జాగ్రత్తగా దాసుకునేవాడు. నేనేంటంటే ఖర్చు పెట్టేసేవాడిని. బీభత్సంగా ఖర్చు పెట్టేసేవాడినమాట అండి. ఓ 10 మందిని తీసుకెళ్తాం గ్యాంగ్ లీడర్‌లాగా. అక్కడేమో 10 మందికి ఖర్చు పెట్టేయడం. ఈ విధంగా చేసి నానా పెంట చేస్తూ ఉండేవాడినమాట నేనైతే. ఇంకా మా చెల్లి విషయం చెప్పాలండి. పాపం చిన్నప్పటి నుంచి అది చాలా మంచిది. చిన్నప్పటి నుంచి కష్టాలేండి పాపం దానికి. తనకి మాకు మా వరకు అద్భుతాలు జరిగినియి. మా అన్నయ్యకి నాకుని. పాపం దాని స్టేజ్ వచ్చేటప్పటికి మా ఆస్తులన్నీ పోయినాయి. అది చాలా నరకం చేసేసింది పాపం. అయినా ఎప్పుడు కూడా అది ఇబ్బంది ఫీల్ కాలేదు. అద్భుతంగానే మంచి మెంటాలిటీతో ఉంది. దానికి ఏది కూడా సక్రమంగా జరగలేదు. అయినా అది హిందీ పండిట్టు బీఈడీ చేసిందన్నమాట అండి. చాలా అద్భుతంగా చదివి అదేదో మొత్తం మీద జాగ్రత్తగా చదువుకొని దానికున్న స్పెషాలిటీస్ కూడా లేవు అప్పుడు. దానికన్నీ మేము ఆస్తులు పోయిన తర్వాత అది పాపం దానికి చాలా ఇబ్బందయింది. అయినా అది బ్యాలెన్స్ చేసుకొని బీఎస్సీ హిందీ పండిట్ బీఈడీ చేసిందన్నమాట అండి. అది కూడా అద్భుతంగా చదువుకుంది. నేనే ఇంక చదువు లేదు, ఏం లేదు. మాస్టర్లు అనుకుంటూ ఉండేవారన్నమాట అండి. ఈడేమైపోతాడో వేస్ట్ గాడు, చదువు లేదు, ఏం లేదు, గేదెలు కాస్తానికి కూడా పని చేస్తాడో చేయడు అని చెప్పేసి మొత్తం మాస్టర్లు అందరూ తిట్టుకుంటూ ఉండేవారండి. నా దగ్గర నువ్వు "ఒరేయ్ గేదెలు కాయడానికి కూడా పని చేయవురా నువ్వు, ఏంట్రా నీ పరిస్థితి ఏంటి, చదువుకోరా బాబు" అని చెప్పేసి అనేవారు. నిజంగా మా అమ్మ నాన్న అంత దయాగుణం కలిగి ఉన్నోళ్ళు కాబట్టి నాకు మొత్తం మీద ఫోటోగ్రఫీ అబ్బిందండి. ఫోటోగ్రఫీలో మంచి పొజిషన్‌కి వెళ్ళాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఏ నలుగురికి హెల్ప్ చేస్తారు చేస్తే అండి 100% పిల్లలకి మంచి జీవితం వస్తదండి. ఇదే ఎగ్జాంపుల్, నాదే ఎగ్జాంపుల్. ఎందుకంటే చదువు లేదు, ఏం లేదు, అసలు ఏమైపోతానని చెప్పేసి భయపడిన చాలామంది భయపడ్డారు. మా నాన్నగారు, మా అమ్మ కూడా ఈడేమైపోతాడని చెప్పేసి భయపడిన రోజులు లేవండి అసలుని. ఫైనల్‌గా సచ్చి చెడి 9థ్ వరకు చదివానండి. చదివిన తర్వాత ఇంకా మనకు అవ్వపోతే మొత్తం మీద మా నాన్నగారు రైస్ మిల్ ఉండేది. రైస్ మిల్‌లో పెట్టారు. రైస్ మిల్‌లో కూడా సరిగ్గా ఏడలేదు. ఏడక సరిగ్గా అస్సలు ఉండేవాడిని కాదన్నమాట అండి. అటువంటి టైంలో ఇంకా మొత్తం మీద టోటల్‌గా మా ఆస్తులు పోయినాయి. ఆస్తులు పోయిన తర్వాత ఇంకా అప్పుడు కొన్నాళ్ళు మాకు తినడానికి కూడా ఉండేది కాదు. అంత క్రిటికల్ సిచ్యువేషను. ఆ టైంలో నాలో పరివర్తన స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఏదైనా చేసుకుని వీళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి కానీ మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నాకు పరివర్తన రావడం జరిగిందండి. అప్పుడు మా రిలేషన్ ఇంటికి కూలి పనికెళ్ళానమాట. అంటే భోజనం పెడితే కూలి పని చేయడం. కొబ్బరి తోటలుండి అయేంటంటే మంత్లీ దింపులు తీస్తారు కదా! ఆ దింపులేంటంటే ఒక బండి ఉండేది. ఆ బండి మీద ఎళ్ళడం, ఇంకో అబ్బాయి, నేను ఇద్దరం ఎళ్ళడం. తట్టలో కొబ్బరికాయలు అనేది ఎత్తడం, ఎత్తేసి బండిలో ఎయటం మాటండి. అదే విధంగా ఒక సంవత్సరం పాటు చేశాను. చేసిన తర్వాత నా వల్ల కాలా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏమి ఎలగబెట్టలేదు కదా! ఏ పని చేయలేదు కదా! సుకుమారంగా పెరిగాను. పెరిగేటప్పటికి అక్కడ సంవత్సరం వరకు చాలా గట్టిగానే చేశాను. రోజు ఒళ్ళు నొప్పులు తట్టుకోలేకపోయేవాడిని. ఓరి నాయన ఇదేం కర్మరా బాబు! ఇంత దారుణంగా ఉంది. నా వల్ల కాదని చెప్పేసి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోవడం జరిగిందన్నమాటండి. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత నేను చదివింది ఏంటంటే గజిటెడ్ ఆఫీస్‌లో చదువు కాదు కదా! చదివింది 9థ్. దానికి తగ్గట్టుగా ఆఫీస్ బాయ్ పోస్ట్ వచ్చిందన్నమాటండి. ఆఫీస్ బాయ్ పోస్ట్ వస్తే ఆఫీస్ బాయ్ కొన్నాళ్ళు చేశాను. చేసిన తర్వాత మనకేమో లెక్కలు రావు. ఓ రోజు ఏంటంటే అక్కడ రిసెప్షనిస్ట్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడది నాటైపోయాయి, లెక్కలు రావు పాపం. ఆవిడేమో 10,000 ఎక్స్ట్రా ఇచ్చేసి బ్యాంక్‌లో కట్టేయమంది. అదేమో ఆవిడ లెక్క పెట్టకుండా డినామినేషన్ ఏంటంటే 10,000 తక్కువేసింది. నేను చూసుకోకుండా లెక్క పెట్టుకోకుండా కట్టేశాను. కట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 10,000 తేడా వచ్చింది. తేడా వచ్చేటప్పటికి మేనేజరు టెన్షన్ పడిపోయి ఏంటి ఎలా అంటే ఏమో నాకు తెలీదు అంటే ఈవిడ నాకు తెలీదు అంది. తర్వాత అక్కడ బ్రాంచ్‌కి వెళ్ళండి, మొత్తం మీద ఈ అబ్బాయి పాపం చాలా అమాయకుడు ఇదిదా అంటే ఆ బ్రాంచ్ మేనేజరు చూసండి ఆవిడ చాలా గొప్ప మనిషి ఆవిడది. చూసి డినామినేషన్ చేస్తే 10,000 ఎక్స్ట్రా ఉన్నాయి. 10,000 ఎక్స్ట్రా ఉన్నాయండి అని చెప్పేసి వాపస్ ఇవ్వడం జరిగిందన్నమాటండి. వాపస్ ఇవ్వడం జరిగితే ఇంక అప్పుడు ఆయన అన్నాడు, "ఏమయ్యా నువ్వు ఆఫీస్ బాయ్‌కి కూడా పనికిరావయ్యా, ఏంటయ్యా" అనేటప్పటికి నాకు కొంచెం బాధ అనిపించి మానేయటం జరిగిందన్నమాటండి. తర్వాత ఒక కొన్నాళ్ళు ఊరెళ్ళిపోయాను. ఊరెళ్ళిపోయిన తర్వాత మా కజిన్ శ్రీనన్నయ్య విజయనగరం తీసుకెళ్ళడం జరిగిందన్నమాటండి. విజయనగరం తీసుకెళ్ళి అక్కడ చిట్ ఫండ్‌లో క్యాషియర్‌గా జాబ్ ఇచ్చారండి. మనకేమో లెక్క పెట్టడం రాదు. క్యాషియర్‌గా ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఇంకా ఏం చేయాలి? ఎక్స్ట్రా అమౌంట్లు ఇచ్చేస్తూ ఉండేవాడిని. తక్కువ అమౌంట్లు తీసుకుంటూ ఉండేవాడిని.
ఇయన్నీ చేసేటప్పటికి బోలెడు లాస్ మాటండి. అయ్యేటప్పటికి ఈడు దీనికి కూడా పనికిరాడని చెప్పేసి అనటం జరిగింది. అలా అయ్యేటప్పటికి నాకే అర్థం కాలేదు. ఇదేంటి కర్మరా బాబు! మనకి లెక్కలు రావు దీంట్లో పెట్టేశారు. ఇక్కడ ఉంటే కనుక పాపం ఈళ్ళే ఇబ్బంది పడాలి, నేనే ఇబ్బంది పడాలి అని చెప్పేసి మొత్తం మీద బయటికి రావడం జరిగిందండి. బయటకొచ్చిన తర్వాత ఇంకా వేరే వేరే ఏం చేసినా నా వల్ల కాదు. ఏం చేయాలని ఆలోచించాను. ఆలోచించిన తర్వాత అప్పుడు ఇంకేంటంటే ఏది చేసినా మన చదువుకి సీఎం పోస్ట్, పీఎం పోస్ట్ ఇవ్వరు. మనేంటంటే ఏదో టెక్నికల్ వర్క్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాను. మా బావ చిన్నప్పుడు ఫోటోగ్రఫీ మీద ఎక్స్‌పెరిమెంట్లు చేస్తూ ఉంటుంటే అది చూసానమాట అండి. లేదు ఫోటోగ్రఫీలోకి వెళ్తే గనక ఎంతో కొంత మనకి ప్లస్ అవుద్దని చెప్పేసి ఐడియా వచ్చిందన్నమాట అండి. ఎందుకంటే మా పేరెంట్స్ 10 మందికి హెల్ప్ చేశారు కాబట్టి మనకి ఈ ఐడియాలు వచ్చినాయండి. లేకపోతే గనక ఏ గేదెలనో కాసుకునేవాడిని. గేదెలు కాయడానికి కూడా పనికొచ్చేవాడిని కాదనుకోండి వేరే విషయం. ఇంకా ఏం చేయాలి అనేటప్పటికి ఆలోచన వచ్చేటప్పటికి ఫోటోగ్రఫీ వచ్చిందన్నమాట అండి. అలాగా ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మా బావ దగ్గరికెళ్ళాను. మా బావ దగ్గరికెళ్తే మా బావ ఒక సైకో గాడు నాలాగే. అయితే 18 గంటలు వర్క్ చేయించేవాడు. చేసేవాడిని. కాకపోతే ఏంటంటే శాడిజం పరాకాష్ట కింద డైలీ నరకం చూపించేస్తూ ఉండేవాడనమాట అండి. అలా చూపించడం నాకు ఒక విధంగా ప్లస్ అయింది. ఎందుకంటే నేను ఇంకా కసిగా వర్క్ నేర్చుకున్నాను. నేర్చుకుని మొత్తం మీద వర్క్ నేర్చుకుని మళ్ళీ రాయమండ్రి వచ్చి రాయమండ్రిలో కొన్నాళ్ళు ఎలగబెట్టాను. ఎలగబెట్టి ఇంకా లాభం లేదు. చిత్రం పోస్టులు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్ వచ్చేయాలి. హైదరాబాద్ వచ్చి ఫోటోగ్రఫీ నేర్చేసుకోవాలని చెప్పేసి అనుకున్నానన్నమాట. అప్పటిదాకా బిల్ల ఫోటోలు తీసేవాడిని. 100కి 100 బిల్ల ఫోటోల టైప్‌లో తీసేవారు కదండీ అప్పట్లోనే. అలాగా తీసి చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసేవాడినమాట అప్పటిదాకా. చిన్న చిన్న వెడ్డింగ్స్ చిన్న చిన్నవి చేస్తూ ఉండేవాడిని. నా చిత్రం పోస్టర్‌లో నా లైఫ్ మొత్తం టోటల్ టర్న్ చేసిందన్నమాట అండి. ఆ చిత్రం పోస్టులు చూసి ఇంకా హైదరాబాద్ వచ్చేయాలని చెప్పేసి వేరే సోము గారి ద్వారా హైదరాబాద్ వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్‌లో జాయిన్ చేశారు ఆయన. స్వామినాయుడు గారు తీసుకొని నాకు బాయ్ పోస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్వామినాయుడు గారు సపోర్ట్ చేసి చిరంజీవి గారి పర్సనల్ ఫోటోగ్రఫీ అయ్యేటట్టు చేశారన్నమాట అండి. అలాగా నేను చిరంజీవి గారి పర్సనల్ ఫోటోగ్రాఫర్‌గా యాక్చువల్‌గా 1½ మంత్ బాయ్‌గా చేశాను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్‌లో. తర్వాత చిరంజీవి గారి పర్సనల్ ఫోటోగ్రాఫర్‌గా స్టార్ట్ అయింది నా కెరీరు. నాకే ఆశ్చర్యం అనిపిస్తది. ఎందుకంటే ఒక ఊర్లో బిల్ల ఫోటోలు తీసుకునేవాడిని, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునేవాడిని. అటువంటిది ఒకేసారి చిరంజీవి గారు పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయాను అనేసి నాకే షాకింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే అది నాట్ ఈజీ కదండీ. ఈజ్ ఏ మెగాస్టార్. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. ఇండియాలోనే గ్రేట్ పర్సన్ చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారికి పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే నాట్ ఈజీ కదండీ. అది ఒక అద్భుతం జరిగింది నా విషయంలోని. ఇంకా ఫైనల్‌గా 2 ఎకరాలు మిగిలిందండి. మా నాన్నగారు అదే చేసుకుంటూ ఉండేవారు. జీవనోపాధి అదే మాట అండి యాక్చువల్‌గా మా నాన్నగారికి. అటువంటి టైంలో నేను కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ పడినప్పుడు ఇమ్మీడియేట్‌లీ అందరూ మా నాన్నగారు ఒకటే డిసైడ్ చేసుకున్నారండి. ఇంకెవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మొత్తం మీద అది చాలా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఆ టైంలో ఏంటంటే అమ్మేసి మ్యాక్సిమం అందరికీ మా అన్నయ్యకి, నాకు, మా చెల్లికి అందరికీ సెటిల్ చేసేసారన్నమాట అండి. అంత అద్భుతమైన మెంటాలిటీ అయింది. ఎందుకంటే ఆ టైంలో అమ్మటం అనేది కరెక్ట్ కాదు. అయినా మా పిల్లలు బాగుండాలి. ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. మా అమ్మ, నాన్నగారు కూడా డెసిషన్ తీసుకున్నారు. తీసుకుని మాకు ఎవరికీ అన్యాయం చేయలేదు. ఏ విషయంలోనూ అన్యాయం చేయలేదు. ఎన్ని కష్టాలు పడినా పిల్లల మట్టికి అన్యాయం చేయలేదండి మా నాన్నగారు, మా అమ్మని. నిజంగా గొప్ప వ్యక్తురాలు. అలాగే చేసుకుంటూ వెళ్ళాను. ప్రెస్‌లో కూడా చేశాను. ప్రెస్‌లో కూడా నాకు అదృష్టం బాగుండి ప్రెస్‌లో కూడా అవకాశం దొరికింది. ప్రెస్‌లో చేశాను. తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే అద్భుతమైన ప్లేస్‌కెళ్ళిపోయానమాట అండి. 15 లక్షలు వెడ్డింగ్‌లు చేసేవాడిని. రోజుకి రూ. 1,00,000 కూడా సంపాదించిన రోజులు ఉన్నాయన్నమాట అండి. ఇంకా ఇన్ని అద్భుతాలు జరిగినాయి నా విషయంలోని. నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను. ఇయన్నీ అద్భుతాలు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, తల్లిదండ్రులు ఎవరికన్నా సహాయం చేస్తే గనక ఎవరికీ సహాయం చేయాలని రూల్ ఏం లేదు. మంచి చేయకపోయినా పర్లేదు కానండి, చెడు చేయకూడదండి తల్లిదండ్రులు. అప్పుడు 100% పిల్లల జీవితంలో అద్భుతం జరుగుతదండి. నాదే ఎగ్జాంపులు. ఎందుకంటే మా మాస్టర్‌లు గేదెలు కాయడానికి కూడా పంచేవిరా నువ్వు. చాలా ఇబ్బంది పడతావురా నువ్వు లైఫ్‌లో అన్న రోజులండి మొత్తం అంతాని. నాకే అర్థం కాదు. ఎందుకంటే నేను చదువు లేదు నిస్సానిగాడిని. తెలుగు కూడా సరిగ్గా రాదనమాట హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే. తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఏం మాట్లాడేవాడినో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అంత దరిద్రంగా ఉండేవాడిని. చదువు కూడా దరిద్రమైన చదువు.
తెలియదేముంది, మీకు ఫస్ట్ చెప్పాను కదా! అటువంటి సిట్యుయేషన్‌లో నాకు ఫోటోగ్రఫీలో ఇంత మంచి పొజిషన్‌కి వెళ్ళిపోతానని నేను అనుకోలేదు అసలుని. యాక్చువల్‌గా నా జీవితంలో మహా అద్భుతం 3 అద్భుతాలు జరిగినాయండి. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం ఫోటోగ్రాఫర్‌గా చేయడం జరిగిందండి. 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో 4 లక్షల వరకు ఫోటోస్ తీయడం జరిగిందన్నమాట అండి. 6 నెలల్లో 4 లక్షల ఫోటోస్ తీసినోళ్ళు ఎవరు లేరంటండి ప్రపంచంలోని. అదేంటంటే గిన్నిస్ బుక్ ఎక్కించమని ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రజారాజ్యంలో ఉండేవారు. ఆయన చెప్పడం జరిగిందన్నమాట అండి. శ్రీను, ఇప్పుడు దాకా ఎవరో కూడా ఇన్ని ఫోటోస్ ఎవరో తీయలేదు శ్రీను. గిన్నిస్ బుక్ పెట్టు. 100% నీకు గిన్నిస్ బుక్ రికార్డ్ వస్తది శ్రీను అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట అండి. కాపోతే ప్రజారాజ్యం ఓడిపోవడం, నా దగ్గర ఫైనాన్షియల్‌గా వీక్ పొజిషను, డబ్బులు లేకపోవడం నాకు చాలా ఇబ్బంది అయిందన్నమాట అండి. యాక్చువల్‌గా 15 హార్డ్ డిస్క్‌లు ఎన్నో ఒరిజినల్ ఫోటోస్ వాళ్ళకి పంపించాలంటండి. పంపిస్తే వాళ్ళేంటంటే చాలా ఖర్చుతో కూడిన పనండి యాక్చువల్‌గా అది. గిన్నిస్ బుక్ అంటే నాటే ఈజీ కదండీ. ఈ మామూలు అద్భుతం కాదు కదండీ గిన్నిస్ బుక్ అంటే. అందు గురించి చాలా ఖర్చు చేయాలి. మనీ ఉండాలన్నమాట అండి. ఆ టైంలో నాకు మనీ ఉండేది కాదు. చాలా క్రిటికల్ పొజిషను. ఆ టైంలో నాకేం చేయాలో తెలియని పరిస్థితిలో ఆయన చాలా సార్లు గొడవ చేశాడు. "శ్రీను, ఏంటి శ్రీను, నువ్వు గిన్నిస్ బుక్ పెట్టు శ్రీను. నీకు గ్యారంటీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌లో నువ్వు ఉంటావు శ్రీను" అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట అండి. అయినా నా స్తోమత సరిపోక నేను చేయలేకపోయాను. డబ్బులున్న టైంలో ఏంటంటే టైం అయిపోయింది. దొంగలెళ్ళిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు చేయలేం కదండీ! కష్టం కదా! అందుగురించి నా దగ్గర డబ్బులున్నప్పుడు ఏంటంటే అది వర్కౌట్ అవ్వలేదన్నమాట అండి. అదో అద్భుతం. నెక్స్ట్ అద్భుతం ఏంటంటే అండి, సాక్షికి పిలిచారు. పిలిచిన తర్వాత రవికాంత్ రెడ్డి గారు, ఆయన టోటల్ ఇండియా వైజ్ హెడ్ ఫోటోగ్రాఫర్ అన్నమాట అండి. ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత క్యాబిన్‌కి రమ్మన్నారు. క్యాబిన్‌కెళ్ళిన తర్వాత నేను ఎళ్ళగానే లేచి నుంచున్నారన్నమాట అండి. నుంచుంటే కూర్చోట్లేదాయన. కూర్చోపోతుంటే ఎవరి గురించో చూస్తున్నారేమో అని నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. చూస్తుంటే ఆయనేంటంటే నన్ను చూస్తున్నాడు. ఇదేంటి ఈయన లేచి నువ్వు కూర్చోట్లేదు, నన్ను కూర్చోమంటలేదు అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు చెప్పాడు మాట అండి. "శ్రీను, నువ్వు రావడం చూసావా, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి" అని చెప్పేసి చూపించాడండి. అదేంటి నేను వస్తే గూస్ బంప్స్ వస్తున్నాయంటే, "శ్రీను, నేను టీవీలో చూసాను శ్రీను, రెగ్యులర్ టీవీలో చూస్తూ ఉండేవాడిని చిరంజీవి ఎనకాల. నిన్ను చూస్తుంటే నువ్వు ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫరు. మా కులంలో పుట్టలేదు, రెడ్డిస్ కులంలో పుడితే కనుక నువ్వు ఎక్కడో ఉండాలి శ్రీను. ఒక అద్భుతమైన పొజిషన్ ఉండాలి. నువ్వు మామూలు ఫోటోగ్రాఫర్ కాదని" చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందన్నమాట అండి. అదో అద్భుతం. నిజంగా అంత గొప్ప వ్యక్తి. ఆయన ఏంటంటే ఇండియా వైజ్ హెడ్ ఫోటోగ్రాఫర్ అన్నమాట అండి. ఎంతో గొప్ప ఫోటోగ్రాఫరు. నేను నార్మల్ ఫోటోగ్రాఫర్ యాక్చువల్‌గా. అటువంటి నార్మల్ ఫోటోగ్రాఫర్‌ని అంతలా అన్నాడు ఆయన. నేను లైఫ్‌లో మర్చిపోలేని ఆ ఇన్సిడెంట్ మాట అండి. రెండో ఇన్సిడెంటు. మూడో ఇన్సిడెంటు యాక్చువల్‌గా పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తే 10, 15 లక్షలు వెడ్డింగ్‌లు చేసేవారన్నమాట అండి. అటువంటి ఏ ఆఫీసు లేకుండా ఒక డొక్కు సెల్ తోటి నేను 10, 15 లక్షలు వెడ్డింగ్‌లు చేసేవాడినమాట. చిన్న సెల్లు. ఇప్పుడైతే పెద్ద సెల్ యూజ్ చేస్తున్నాం. అప్పుడేమో కీప్యాడ్ సెల్లు. మామూలు సెల్ తోటి క్లయింట్ తోటెళ్ళి మాట్లాడి నేను వెడ్డింగ్ తెచ్చుకునేవాడినమాట అండి. అదో అద్భుతం. 3 అద్భుతాలు జరిగినాయి. ఇంకా రోజుకి రూ. 1,00,000 కూడా సంపాదించిన రోజులున్నాయన్నమాట అండి. అంత అద్భుతం జరగడానికి కేవలం కారణం ఏంటంటే అండి, ఇదంతా నా గొప్పతనం కాదు, మా అమ్మ, నాన్న గొప్పతనం. మా అమ్మ, నాన్న ఎవ్వరికీ కాదనకుండా హెల్ప్ చేశారు. అందుగురించే నేను చదువు లేకపోయినా, ఏం లేకపోయినా వరస్ట్ పొజిషన్‌లో కూడా నేను ఎందుకు పనికిరాను అన్నవోళ్ళు కూడా నన్ను ఆశ్చర్యపోయారన్నమాట అండి. ఈడు ఎలా సెటిల్ అయ్యాడు అసలు అని. ఒక మాస్టర్ అయితే నా మొహం మీద అన్నారన్నమాట అండి. "రేయ్! నువ్వు సెటిల్ అవుతావని అనుకోలేదురా. గేదెలు కాయడానికి కూడా పని చేయవు నువ్వు అనుకున్నాను. నువ్వు ఇలా అంత గొప్ప పొజిషన్‌కెళ్ళావురా. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానురా నిజంగానే. నేను ఏమైపోతావని నేను చాలా బాధపడేవాడినిరా. ఎందుకంటే మీ అమ్మ, నాన్న అంటే చాలా మంచోళ్ళు. ఆళ్ళ గురించి నేను చాలా సార్లు అనుకున్నాను. ఈడేమైపోతాడో పాపం. అసలు చదువు లేదు, ఏం లేదు. పనికిమాలినోడిలా అయిపోతాడా ఏంటి అసలు అని చెప్పేసి భయపడ్డానురా. అటువంటిది నువ్వు ఇంత మంచి ఫోటోగ్రాఫర్ అయ్యారా. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం కూడా అనిపిస్తుందిరా" అని చెప్పేసి అనటం జరిగిందన్నమాట అండి. మా అమ్మ, నాన్న కేవలం మా అమ్మ, నాన్న వల్లే నేను ఇంత పొజిషన్‌కి వెళ్ళడం జరిగిందన్నమాట అండి. యాక్చువల్‌గా నాకు డ్రీమ్ ఉండేదండి. హైదరాబాద్‌లో టాప్ 10 ఫోటోగ్రాఫర్‌లో నేను ఒకడిని ఉండాలనేసి ఒక డ్రీమ్ ఉండేదన్నమాట అండి. అయితే టాప్ 100 వరకు నేను చేరాను. టాప్ 100 వరకు రావడానికి మామూలు ఈజీ కాదు కదండీ. అటువంటి పొజిషన్‌లో కూడా నేను టాప్ 100 వరకు చేరాను. 2011లో నా దరిద్రం పోక మ్యారేజ్ అయిందన్నమాట అండి. అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు.
అమ్మాయికి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్ మనకి సంబంధం లేదు. ఎందుకంటే అమ్మాయి పర్సనల్ మనం రివీల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. కొన్ని విషయాలు తెలిసినయి అమ్మాయి పర్సనల్ నాకు సంబంధం లేదనమాట అండి. అది పద్ధతి కాదు కదా! నా దగ్గర లేనప్పుడు అమ్మాయి గురించి నెగెటివ్ మాట్లాడడం కరెక్ట్ కాదనేసి నేను చెప్పట్లేదు. అయితే అమ్మాయి 2012లో నా మీద కేస్ ఫైల్ చేసింది డబ్బుల కోసం. చేసి మొత్తం మీద కోర్టు, స్టేషన్‌లు అన్నీ తిప్పింది. తిప్పి 4 ఇయర్స్ మొత్తం నా జీవితం సంకనాగించేసిందన్నమాట అండి. అగించిన తర్వాత యాక్చువల్‌గా రోజుకి రూ. 1,00,000 సంపాదించేవాడిని. ఇప్పుడేంటంటే రోజుకి తికాణా లేని పరిస్థితికి తీసుకొచ్చిందన్నమాట అండి. తీసుకొచ్చేసిన తర్వాత నేను మొత్తం మీద ఏదో తంటాలు పడి మార్కెట్‌లో నిలబడడానికి నానా సంకలు నాకుతూ, ఇబ్బందులు పడుతూ ఏదో రన్ చేస్తున్నాం. యాక్చువల్‌గా ఏ అబ్బాయికైనా, అమ్మాయికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాకూడదండి. మిడిల్ క్లాస్ వాడికి మరీను. ఎందుకంటే ఉన్నోళ్ళకి ప్రాబ్లమ్ లేదు, లేనోళ్ళకి ప్రాబ్లమ్ లేదు. మిడిల్ క్లాస్ ఏంటంటే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. అటువంటిది నిలబడడమే కష్టం. అటువంటి నిలబడే టైంలో నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో అబ్బాయికైనా, అమ్మాయికైనా ఎవరైనా మనిషే కదండీ. అమ్మాయికి రాకూడదు, అబ్బాయికి రాకూడదు. ఎప్పుడైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయిపోద్దండి ఆటోమేటిక్‌గా. అక్కడి నుంచి బుర్ర పని చేయదు. స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే ప్రతిదానికి ఇబ్బందులు జరుగుతూ ఉంటదన్నమాటండి. అటువంటిది నాకెప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా ల్యాండ్ అమ్మేసి ఎవరికాళ్ళకి సెటిల్ చేసేసారండి మా నాన్నగారు, మా అమ్మని. చేసేసి ఇంకా మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోవడం జరిగిందండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకున్న తర్వాత నేనేంటంటే హైదరాబాద్ వచ్చేసి నా ఫోటోగ్రఫీ నేను చేసుకుంటూ ఉన్నాను. అలాగే మొత్తం మీద ఎన్ని ఇబ్బందులు పడినా మా దగ్గర చేయి చాచేవారు కదండి మా నాన్నగారు. చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా చేయి చాచడం లేదు మా దగ్గర. నేను అడిగేవాడిని, నాన్నగారు డబ్బులేమైనా కావాలంటే మీ దగ్గర నేను తీసుకోనురా, మీది మీరు చేసుకోండి, నేను ఎలాగో కష్టపడతాను కదా అని చెప్పేసి ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవారు. అస్సలు ఎప్పుడు ఖాళీ ఉండేవారు కాదు. ఖాళీ లేకుండా ఆయన కష్టపడుకుని ఆయనే ఫ్యామిలీని పోషించుకునేవారు. అంత అద్భుతంగా చేసుకుంటూ ఉండేవారు. అంత గొప్ప మనిషి. ఇంకా 60+ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్లోగా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయండి నాన్నగారికి. అయినా నా ఫ్యామిలీ ఎప్పుడూ కష్టపడకూడదని చెప్పేసి ఆయన ఏదో విధంగా పని చేసుకోవడానికే ట్రై చేసేవారండి. ఇంకా చేయి చాచడం అలవాటు ఉండేది కదా అసలుని. అంత అద్భుతమైన మెంటాలిటీ. మా నాన్నగారు, మా అమ్మ ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేస్తూనే ఉండేవారు కాబట్టి ఒక అద్భుతం జరిగిందండి అదే టైంలోని. మా చెల్లి ఆళ్ళ పక్కన ఉండిపోయిందన్నమాట అండి. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేలాగా తను ఉండిపోయిందండి అలాగా. ఉండిపోయేటప్పటికి మా నాన్నగారు కొండంత బలం మేము కాదండి, మగాళ్ళం కాదు, మా చెల్లె అండి. అది ఎప్పుడూ పాపం అలాగా ఆళ్ళని బ్యాలెన్స్ చేసుకుని ఆళ్ళతో పాటు ఆళ్ళని చూసుకోవాలని చెప్పేసి అది పెళ్లి చేసుకోవడం కూడా మానేసి అక్కడ ఉండిపోయిందన్నమాట. మా నాన్నగారితో పాటు, మా అమ్మతోటి పాటు ఉండి వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉండేది పాపం. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలండి. అక్క కానీ, చెల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఒక ఆడపిల్ల ఉండాలండి. చాలా అద్భుతం అటండి వాళ్ళు. సంథింగ్ స్పెషల్ వాళ్ళు. వాళ్ళకి ఎంత ఎఫెక్షన్ ఉంటదంటేండి, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అంటే విపరీతమైన ఎఫెక్షన్ ఉంటదండి. అంత అద్భుతంగా ఉంటారు. వాళ్ళనేంటంటే హర్ట్ చేయకూడదు. హర్ట్ చేశారంటే గనక వాళ్ళు చాలా రివర్స్‌లో ఉంటది. హర్ట్ చేయకుండా వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే మననంత ప్రేమగా చూసుకుంటారన్నమాట. అక్క కానీ, చెల్లి కానీ. ఇంకా అద్భుతమైన పర్సన్స్ ప్రపంచంలో ఎవరు ఉండరండి. అమ్మా, నాన్న తర్వాత అంత గొప్ప ప్లేస్ ఎవరిదైనా ఉందంటేనే అక్క, చెల్లి అండి. ఎందుకంటే అండి నేను 100కి 80% చూసాను. పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, తమ్ముడు ఇయ్యే గురించి మాట్లాడతారండి వాళ్ళు. ఎప్పుడు మాట్లాడినా అంత ఎఫెక్షన్‌గా ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా ఎఫెక్షన్ ఉండే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే అండి ఆహ్, ఆడపిల్లలే అండి. అంత అద్భుతం అక్క కానీ, చెల్లి కానీ. అదే విషయంలో మా చెల్లిని చూస్తే అనిపిస్తూ ఉంటదన్నమాట అండి ఎంత గొప్పదో. ఎందుకంటే మా నాన్నగారికి యాక్చువల్‌గా పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిందండి. స్ట్రోక్ వస్తే అది వర్షం నైట్ 10:30 అయింది. బీభత్సమైన వర్షం మాటండి. ఇంకా పారాలిసిస్ స్ట్రోక్ అబ్జర్వ్ చేసి అది డైలీ నైట్ పడుకోదు. మా నాన్నగారు, మా అమ్మని అబ్జర్వ్ చేస్తూ ఉంటదన్నమాటండి. ఎంత కేరింగ్ అంటే బీభత్సం కేరింగ్ మాటండి. నేను లైఫ్‌లో ఇంత అద్భుతమైన పర్సన్‌ని నేను చూస్తాననుకోలేదు. అంత అద్భుతమైన పర్సన్ మా చెల్లిని చూశానన్నమాటండి. అప్పుడు నాకనిపించేది అది నాకు చెల్లి కాదు, తల్లి అండి. అమ్మలా అనిపిస్తదన్నమాట. నాకు కూడా అమ్మలా అనిపిస్తది. మా అమ్మ, నాన్నకి కూడా అమ్మలా అనిపిస్తదన్నమాట. అంత అద్భుతంగా చూస్తది. అయితే పారాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు అది చాలా సన్నగా ఉంటది. యాక్చువల్‌గా పారాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతారంట. అటువంటి టైంలో అది జబ్బ మీద యేసుకొని లాక్కుని మా నాన్నగారిని 1 కిలోమీటర్ ఎంతో ఉంటదండి కోరుకొండ డాక్టర్ గారి హాస్పిటల్ హాస్పిటల్‌కి లాక్కొని వెళ్ళిపోయిందన్నమాటండి. వెళ్ళిపోయేటప్పటికి అదృష్టం బాగుండి ఆ రోజున వర్షం కాబట్టి ఆయనేంటంటే 9కి వెళ్ళిపోతారు. 10:30 వరకు వర్షం గురించి ఆగిపోయారంటండి.
ఆగిపోతే ఏంటమ్మా అంటే ఇలాగా అంటే, అయ్యో! పారాలిసిస్ స్ట్రోక్ అమ్మా అంటే పక్కన మెడికల్ షాప్ ఉంటది. ఆ మెడికల్ షాపు తలుపు కొడితే పాపం ఆయన ప్రభాకరం గారు చాలా మంచాయన. ఇమ్మీడియేట్‌లీ మా చెల్లిని చూసేటప్పటికి ఇమ్మీడియేట్‌లీ ఎలా అంటే ఇంజెక్షన్ ఇచ్చారన్నమాటండి. పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 24 అవర్స్, 48 అవర్స్ టైం ఉంటదన్నమాటండి. ఆ టైంలో ఇంజెక్షన్ ఏస్తే గనక పారాలిసిస్ స్ట్రోక్ నుంచి కోలుకోవచ్చమాట. ఆ ఇంజెక్షన్ పడకపోతే గనక చెయ్య, కాలు, మూతి లాగేస్తదన్నమాటండి. అటువంటి పొజిషన్‌లో మా చెల్లి ఉంది కాబట్టి ఆ రోజున లేకపోతే గనక మా నాన్నగారి పరిస్థితి ఏంటండి? చాలా క్రిటికల్ గదా! మా చెల్లి అంత కంటికి రెప్పలాగా ఒక పిల్లల్ని చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటుందన్నమాటండి మా అమ్మని, మా నాన్నని. అంత అద్భుతం అన్నమాటండి మా చెల్లి. అయితే తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేపిచ్చింది. చేపించిన తర్వాత ఆ కోరుకున్న డాక్టర్ గారు ఒకటే అన్నారన్నమాటండి. "అమ్మా టైంకి తీసుకొచ్చావు. నీ అదృష్టం, ఈయన అదృష్టం. టైంకి తీసుకొచ్చావు. సేఫ్ అయిపోయారమ్మా" అని చెప్పేసి చెప్పడం జరిగిందటండి. అలాగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా మా అమ్మకి, మా నాన్నగారికి మా అమ్మకైతే ఎనకాల బోను స్పైరల్ బోన్ తప్పుకుందన్నమాటండి. తప్పుకుంటే 6 నెలలు బెడ్ మీద ఉంచి సర్వీస్ చేసిందన్నమాటండి. అంత గొప్పది మా చెల్లి. దానికి అసలు స్వార్థం ఉండదన్నమాటండి. ఎందుకంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు. అటువంటిది పెళ్లి చేసుకోకుండా ఒక తల్లి, తండ్రి గురించి ఆగిపోయిందంటే అండి నిజంగా దానికి కాలు మొక్కొచ్చండి మేము. అంత గొప్పది మా చెల్లి. ఎందుకంటే కంటిన్యూ మా నాన్నగారికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వస్తానే ఉంది అప్పటినుంచి. పారాలిసిస్ స్ట్రోక్ నుంచి జింజర్ సప్ వచ్చింది. తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంక కంటిన్యూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంది. అలా కాపాడుతూ ఉంది మా నాన్నగారిని. మా అమ్మకి కంటిన్యూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా అమ్మని కాపాడుతూ ఉంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఆడపిల్లలో ఉంటదండి. మగాళ్ళలో ఉండదు. కొంతమంది మగాళ్ళలో ఉంటది. కాపోతే 80% ఆడపిల్లల్లో కంపల్సరీ అమ్మా, నాన్న మీద ఎఫెక్షన్ బీభత్సంగా ఉంటదన్నమాటండి. అన్న, తమ్ముళ్ళ మీద కూడా ఎఫెక్షన్ ఉంటది. కాపోతే వాళ్ళకేంటంటే అన్న, తమ్ముళ్ళు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాటండి. వాళ్ళనేంటంటే ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టి ఆళ్ళని హర్ట్ చేశారంటే గనక భద్రకాళి అయిపోతారు. వాళ్ళని హర్ట్ చేయకుండా ఆళ్ళు మంచిగా చూసుకున్నంత వరకు చాలా బాగా ఉంటారన్నమాటండి. యాక్చువల్‌గా ఆడది శక్తి స్వరూపిణి అండి. శక్తి స్వరూపిణి ఎప్పుడు కూడా ఏంటంటే శాంతంగా ఉన్నంత వరకు ఆళ్ళంత మంచోళ్ళు ఉండరు. ఎప్పుడైతే మనం ఏంటి ఇబ్బంది పెట్టామంటే గనక వాళ్ళ పవర్ అంతా చూపిస్తారు. అంతే తప్ప మా చెల్లి అంత పవర్ చూపించే పర్సన్ కాదు. మామూలుగా చెప్తున్నాను. మా చెల్లి చాలా మంచిది. నాకు ప్రాణం మాటండి. మా చెల్లి కంటే నాకు అమ్మలా అనిపిస్తదది. మా అమ్మ. మా అమ్మ తర్వాత అమ్మ. మా అమ్మ అది. అది మటండి అంత గొప్పది మా చెల్లి. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అయితే కంపల్సరీ ఉండాలండి. చాలా అద్భుతం ఆడపిల్లంటే. మా నాన్నగారు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని వాటర్ ప్లాంట్‌లో చేసేవారన్నమాటండి. ఇంకా వాటర్ ప్లాంట్‌లో చేసి మా ఫ్యామిలీని నేనే పోషించుకోవాలని చెప్పేసి ఆయన వాటర్ ప్లాంట్‌లో చేయడం జరిగిందండి. అదే టైంలో మళ్ళీ జంజల్ సప్ అని వచ్చిందండి. అదేంటంటే మొత్తం చాలా క్రిటికల్ ప్రాబ్లమ్ అంటండి. యాక్చువల్‌గా అది వచ్చినోళ్ళు రేర్‌గా బతుకుతారంటండి. అది క్రిటికల్ అవుతే గనక. జంజల్ సప్ వచ్చినప్పుడు మా నాన్నగారి ఫేసు వికృత రూపం వచ్చేసిందంటండి. అది చూస్తే అందరూ భయపడిపోయేవారంటండి. మా చెల్లి కూడా భయపడేదంట. పాపం అది ఏదో విధంగా మా నాన్నగారిని బతికించుకోవాలని చెప్పి మొత్తం టవల్ తోటి మొత్తం టోటల్ ఫేస్ అంతా కవర్ చేసేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళేదంటండి రాజమండ్రి. తీసుకెళ్ళి కంపల్సరీ వారానికోసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళేదంటండి. అటువంటి టైంలో తీసుకెళ్ళకపోతే గనక మా నాన్నగారు మాకు దక్కేవారు కాదు. అటువంటి సిట్యుయేషన్‌లో అస్సలు ఎంతో కేర్ చేసుకొని మా నాన్నగారిని బతికించేసిందండి. మా చెల్లి చాలా గొప్పదండి. అద్భుతమైన పర్సను. దాని గురించి మాటల్లో చెప్పలేము మా చెల్లి గురించి. అంత అద్భుతమైంది. ఎందుకంటే తల్లిదండ్రిని అస్సలు నైటు నిద్రపోదమాటండి అసలు. నిద్రపోకుండా నైటు అలా చూస్తూనే ఉంటది. వాళ్ళకేమన్నా ఈగ కూడా వాళ్ళనివ్వదు. దోమ వాళ్ళనివ్వదు. ఈగ వాళ్ళనివ్వదు. అంత కేరింగ్ తీసుకొని వాళ్ళిద్దరిని చూసుకుంటుందన్నమాటండి. ఇంకా మా అమ్మ ఒకటే అంది లాస్టు ఎళ్ళినప్పుడు, "ఈరోజు మేము బతుకున్నామంటే గనక మీ చెల్లే కారణంరా. మీ చెల్లి లేకపోతే గనక మేము ఇంతకాలం ఉండేవాళ్ళం కాదు. మీ చెల్లె అనుక్షణం మమ్మల్ని కాపాడుతుందని" చెప్పేసి చెప్పడం జరిగిందండి మా అమ్మ. అంత గొప్ప వ్యక్తిత్వం మా చెల్లిదండి. దానికి జాలి, దయ ఎక్కువనమాట అండి. ఎందుకంటే అమ్మ, నాన్నే ఎంత అద్భుతంగా చూస్తదంటే అండి, నన్ను కూడా ఒక కొడుకులా చూస్తదన్నమాట అండి నన్ను. నేను మా అమ్మలా అనిపిస్తది మా చెల్లి. చెల్లిలా అనిపించదు. మా అమ్మలా అనిపిస్తది. మా అమ్మ తర్వాత అమ్మ అందు గురించి అన్నానండి. అంత గొప్ప వ్యక్తిత్వం మా చెల్లిది. నచ్చితే కనుక ప్రాణం ఇచ్చేస్తదండి. ఎవరన్నా తేడాగా మాట్లాడితే దానికి నచ్చదండి. దానికేంటంటే రియల్‌గా ఉండాలి ఎవరైనాని. రియల్‌గా ఉంటే గనక ప్రాణం ఇస్తదన్నమాటండి. అంత గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే మా అమ్మ, నాన్న క్వాలిటీస్ వచ్చినాయి దానికి. అంత గొప్ప వ్యక్తిత్వం తల్లిదండ్రుల నుంచే వస్తది కదండీ!
అది చూస్తే గర్వంగా అనిపిస్తుంది మా చెల్లిని చూస్తేనే. నాకు చాలా రెస్పెక్ట్ మాట మా చెల్లి అంటే. ఎందుకంటే చెల్లి కాదు మా అమ్మ అది. ఆ జంజాల సప్పి ఎప్పుడైతే వచ్చిందో మా నాన్నగారు కృంగిపోవటం జరిగిందండి. అక్కడి నుంచి ఆయన చాలా వీక్ అయిపోవడం, అక్కడి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోవడం, అలా కంటిన్యూ అవ్వడం అది ఇబ్బందికి గురి చేసిందన్నమాటండి. లేకపోతే మా నాన్నగారు ఇప్పటికి కింగే. ఇప్పటికి ఆయన పని ఆయన చేసుకుని, పోషించుకునే మెంటాలిటీ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే మెంటాలిటీ కాదు అసలుని. అంత గొప్ప వ్యక్తిత్వం. అక్కడి నుంచి జంజాల సప్పి నుంచే లొంగిపోవడం జరిగిందన్నమాటండి. అంత గొప్ప వ్యక్తి మా నాన్నగారు మాటండి. ఈజ్ ఏ రియల్ హీరో. యాక్చువల్‌గా 60 ఇయర్స్ దాటిన తర్వాత తల్లిదండ్రులు చిన్నపిల్లలతోటి సమానం అండి. అందుగురించే మీకు ఏదైనా కంపెనీలోనే ఏదో ఎంప్లాయ్ గాని చేసినప్పుడు 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఇస్తారు. రిటైర్మెంట్‌తో పాటు అప్పటిదాకా చేసిన దాంట్లోంచి కొంత అమౌంట్ కట్ చేసి తర్వాత మనకి పెన్షన్ కింద ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అండి, తర్వాత ఈళ్ళేం చేసుకోలేరు. 60 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళు చిన్న పిల్లలతోటి సమానం. అందుగురించి మనం భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 60 ఇయర్స్ తర్వాత ప్రతి తల్లి, తండ్రి కూడా చిన్నపిల్లలతోటి సమానం అండి. ఆళ్ళని చాలా అద్భుతంగా చూసుకోవాలి. ఈ ఇన్ ఎంత అద్భుతంగా చూసుకుంటే మనకి అంత మంచి జరుగుతదండి యాక్చువల్‌గా. మన చిన్నప్పుడు చాలా పెంట చేస్తాం. చాలా దరిద్రం చేస్తూ ఉంటాం. అయినా మనల్ని భరిస్తారు. ఎందుకంటే మనం చేసే పెంట అంత ఇంత ఉండదు. అంత పెంట చేసినా మననేంటంటే భరించి, మననేంటంటే అలా కాపాడి వచ్చేది తల్లిదండ్రి అండి. అంత గొప్ప వ్యక్తిత్వం ఆళ్ళది. ఎందుకంటే తల్లిదండ్రి అంటే మనకందరికీ లోకువ. ఎందుకంటే వాళ్ళు మన కని పెంచారు గదా! చూసారు గదా! లోకువ. ఆ లోకువ తోటి మనమేంటంటే చాలా చులకనగా చూస్తాం తల్లిదండ్రులని. కొన్నేళ్ల క్రితం నేను రిలీవ్ అయ్యానండి. ఒక 10 ఇయర్స్ నుంచి. అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను. మా చెల్లయితే 100% అద్భుతంగా చూసుకుంటుంది. నేను 50% చూసుకోగలుగుతున్నాను. ఈ మధ్యనే నేను ఇంకా ఫిక్స్ అయ్యాను. 100% మా చెల్లి ఎంత బాగా చూసుకుంటుందో నేను అలా చూసుకోవాలని రిలీవ్ అయ్యాను. ఫైనల్‌గా ఏంటంటే మనీ కావాలి. అంత అద్భుతంగా చూడాలంటే. ఆ మనీ గురించే నేనేంటంటే హార్డ్ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్‌గా హార్డ్ వర్క్ చేయకూడదండి. స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేసినోళ్ళే మంచి పొజిషన్ ఉంటారు. ఎవరైనా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నోళ్ళందరూ కూడా స్మార్ట్ వర్క్ చేసినోళ్ళే అండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసేవాడు ఎప్పుడు పల్లకి మోస్తాడండి. స్మార్ట్ వర్క్ చేసేవాడు పల్లకీలో ఎక్కి కూర్చుంటాడండి. అదే లెక్క. నేను ఇదివరకు 2011కి ముందంతా స్మార్ట్ వర్క్ చేసేవాడిని. అందుగురించే ఒక 100 మందికి వర్క్ ఇచ్చేవాడిని నేను. చాలామంది నా దగ్గర వర్క్ చేసేవారు. అద్భుతం జరుగుతూ ఉండేదండి. నేను కూడా అదే విధంగా సంపాదించేవాడిని స్మార్ట్ వర్క్ చేసి. ఇప్పుడేమో ఎప్పుడైతే మా పెళ్ళాం కేస్ పెట్టి నన్ను రోడ్డు మీదకి ఈడ్చిందో నా బుర్ర పని చేయక, తర్వాత నేను ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం మొదలుపెట్టా. హార్డ్ వర్క్ చేసినప్పటి నుంచి డబ్బులు లేకుండా అయిపోయినాయన్నమాట అండి. అప్పటి నుంచి స్ట్రగ్లింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మా అమ్మ, నాన్నని కూడా పోషించుకోలేని పరిస్థితికి వచ్చేసానన్నమాట అండి. వాళ్ళకి కూడా చాలని డబ్బులు నెలకు 10, 15,000 పంపిస్తే ఆళ్ళకేం గడుస్తదండి. మినిమమ్ 25,000, 30,000 లేకపోతే గనక ఒక ఫ్యామిలీ గడవదండి. అటువంటిది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకేంటంటే కనీసం లేదన్నా ఒక 30,000 అన్నా కావాలన్నమాట అండి. అటువంటిది నేను పంపించలేకపోతున్నాను. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇంక నుంచి ఏంటంటే ఫిక్స్ అయిపోయా. 2025 స్మార్ట్ వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ ఓన్ వెడ్డింగ్స్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి ఇదివరకు 100 మందికి వర్క్ ఇచ్చేవాడిని. అదే స్థితిలో నేను ఇంకో 100 మందికి వర్క్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నానన్నమాట అండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది రీచ్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. మీలాంటి మంచోళ్ళు కోరుకుంటే 100% నాకు మంచి జరుగుతది. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే అండి, ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఆళ్ళు. ఎందుకంటే బయటోళ్ళేం కాదు. ఎందుకంటే ఒకే గుడ్ పక్షులం మేమంతాని. అందుగురించి ఏ వ్యక్తి నేనేంటంటే ఈరోజు వర్క్ గురించి 10 మందికి ఫోన్ చేస్తూ ఉంటాను. సీజన్ స్టార్ట్ అవ్వగానే 10 మందికి ఫోన్ చేస్తాను. కొంచెం వర్క్ చెప్పండి ప్లీజ్, మా అమ్మ నాన్నని పోషించుకోవాలి ప్లీజ్, రిక్వెస్ట్ అని చెప్పేసి ప్రతి ఫోటోగ్రాఫర్ ఫోన్ చేస్తూ ఉంటానండి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, వేరే విషయం. అది వాళ్ళ విషయం, వాళ్ళ పర్సనల్. అలాగా నాలాగా చాలామంది ఖాళీగా ఉంటున్నారు. నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ఏ ఒక్కరు నా పక్కన ఉన్నోళ్ళు ఖాళీగా ఉండకూడదని టార్గెట్ పెట్టుకున్నానండి. నేను మళ్ళీ ఒక 100 మందికి వర్క్ ఇవ్వాలి. ఇంకా ఫిక్స్ అయిపోయాయి మెంటల్‌గాని. 2025 నుంచి ఓన్ స్టార్ట్ చేస్తున్నాను. అద్భుతాల్లో డబ్బులు సంపాదించేస్తానని కాదు. మా అమ్మ, నాన్న చూసుకోవాలి. ప్లస్ నా పక్కన ఉన్నోళ్ళు బాగుండాలి. నేను కూడా బాగుండాలి. ఇదే టార్గెట్ పెట్టుకున్నాను అనమాట అండి. పక్కనున్న 100 మంది బాగుండాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఓన్ వెడ్డింగ్ స్టార్ట్ చేసి 100 మందికి వర్క్ ఇచ్చి ఇంకా హ్యాపీగా గడపాలని నా కోరిక మాట అండి. మా అమ్మ, నాన్న అంటే అద్భుతంగా చూడాలి.
వాళ్ళకేంటంటే ఏ లోటు లేకుండా వాళ్ళేంటంటే ఉన్నంత వరకు అద్భుతంగా ఉండాలనేసి నా డ్రీమ్ మాట అండి. మా అమ్మకి సొంతింటి కల పూర్వం నుంచి ఉండేదండి. అది ఎప్పటికీ నెరవేరలేదు పాపం. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ కానీ 2025 కానీ 2026 కానీ ఎట్టి పరిస్థితిలో కొత్త ఇల్లు తీసుకొని మా అమ్మని పెట్టాలని నా కోరిక. 100% నేను రీచ్ అవుతాను. ఎందుకంటే అప్పట్లో అద్భుతాలు క్రియేట్ చేశాను. ఇప్పుడేంటంటే మా ఆవిడ దయ వల్ల కొంచెం లో పొజిషన్‌కి వచ్చాను. మళ్ళీ నిలబడడానికి ఎంతసేపు అండి. నా చేతిలో వర్క్ ఉంది ఫోటోగ్రఫీ. 100% నెక్స్ట్ ఇయర్ రీచ్ అయిపోతా. 2025లో నాకున్న కొంతపాటి బాకీలు క్లియర్ చేసేసి 2026లో మా అమ్మకి ఇల్లు కట్టి దాంట్లో పెడతానండి. 100% నెక్స్ట్ ఇయర్ ఓన్‌గా స్టార్ట్ చేస్తున్నాను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఇంకా వెనక్కి తిరిగేది చూసి తగ్గేదే లేదు ఇంకా. 100% ఒక 100 మందికి వర్క్ ఇవ్వాలి. నేను మంచి పొజిషన్‌కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నానండి. ఇంకా సోషల్ సర్వీస్ కూడా నేనేంటంటే తగ్గించేసుకున్నాను. ఇంకా ఆకలి విలువ తెలిసినోడికి అన్నం పెట్టాలి. సహాయం విలువ తెలిసినోడికి సహాయం చేయాలని ఫిక్స్ అయ్యానమాట అండి. వాళ్ళు అటువంటోళ్ళు ఎవరన్నా వస్తే కనుక చేస్తాను. లేకపోతే గనక మ్యాక్సిమం నేనేంటంటే టార్గెట్ మా అమ్మ, నాన్నని బాగా చూసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. దాని గురించే నేను కృషి చేస్తానన్నమాట. సిచ్యువేషన్‌లో అయినా ఇలా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారండి. ఇప్పటికి కూడా అంత క్రిటికల్ సిచ్యువేషన్‌లో కూడా మా నాన్నగారు హెల్ప్ చేస్తుంటారు. మా అమ్మ కూడా భోజనం పెట్టకుండా పంపించదు. అంత అద్భుతంగా చూస్తున్నారు కాబట్టి నాకు ఈరోజు అన్నం దొరుకుతుంది. ప్లస్ ఏంటంటే వర్క్ దొరుకుతుంది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్‌కి వెళ్ళిపోయాను నేను. మా వైఫ్ ఏసిన దెబ్బకి. ఇంకా ఎవడో కూడా చాలామంది అనుకుంటూ ఉండేవారు. ఈడు చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. లేపోతే ఏ ఊరో పారిపోతాడు. ఈడేమైపోతాడు అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్ సర్కిల్ అనుకున్నారంటండి. అనుకున్న తర్వాత నాతోటి ఒకరోజు చెప్పారండి. "ఒరేయ్ తమ్ముడు, ఇంత ధైర్యంగా ఎలా బతుకుతున్నావురా" అంటే, "లేదు, మా అమ్మ నాన్న చేసిన పుణ్యం నన్ను బతికిస్తుందని" చెప్పి చెప్పడం జరిగిందండి. ఎందుకంటే నాకొచ్చిన సిచ్యువేషను మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయా. అటువంటి సిచ్యువేషన్‌లో కూడా నాకు అన్నం దొరుకుతుంది. కొంచెం కలర్‌ఫుల్‌గానే బట్టలేసుకుంటున్నాను. ఎప్పుడూ చిరిగిపోయిన బట్టలేసుకోలేదు అంత సిచ్యువేషన్‌లో కూడాని. ఏదో విధంగా నాకు ఏంటంటే లోటు లేకుండా జరుగుతుందంటే అండి మా అమ్మ, నాన్న కారణం అండి. ఎందుకంటే వాళ్ళు చేసిన దాన ధర్మాలే నన్ను కాపాడుతున్నాయి. మా చెల్లిని కాపాడుతున్నాయి. నిజంగా గ్రేట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అద్భుతాలు చేశారు కాబట్టే మేము ఈరోజు కొంచెం కలర్‌ఫుల్‌గా మంచి మంచి బట్టలేసుకొని సొసైటీలో మంచి పేరుగా తిరుగుతున్నామండి. నిజంగా వాళ్ళు అలా చేయకపోతే గనకండి మాకు అసలు నేను ఉన్న పరిస్థితిలో నిజంగా చిరిగిపోయిన బట్టలేసుకొని రోడ్డు మీద అడుగు తినాలి. అలా కాకుండా నేను ఈరోజు హ్యాపీగా బతుకుతానంటే అండి, మా అమ్మ, నాన్న 10 మందికి సహాయం చేశారు కాబట్టి నాకు ఏదో రూపంలో నాకు ప్లస్ అయిందండి. ఎందుకంటే ఈ పాటికి ఫోటోకి దండేసేవారు నాకు. అంత క్రిటికల్ సిచ్యువేషను. అటువంటి సిచ్యువేషన్‌లో కూడా నేను బతుకున్నానంటే అండి మా అమ్మ, నాన్నే కారణం. వాళ్ళు రియల్లీ గ్రేటు. అందుగురించే అండి ప్రతి తల్లి, తండ్రి చాలా గొప్పోళ్ళండి నాకు తెలిసుండి. వాళ్ళంత గొప్పోళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. దేవుడి కంట గొప్పోళ్ళు తల్లిదండ్రే అండి నాకు తెలిసున్న మట్టుకి. ఎందుకంటే దేవుడిని కూడా పరిచయం చేసింది తల్లిదండ్రే కాబట్టండి. నాకు తెలిసిన మట్టుకి తల్లిదండ్రే గొప్పోళ్ళండి ఈ భూ ప్రపంచంలోని. ఈజ్ ఎ గ్రేటెస్ట్ మదర్ అండ్ ఫాదర్ అండి.